ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటి 2కి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. 9/5/2022న జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటి 2 ఎగ్జామ్ షిఫ్ట్ 1లో ఇవ్వబడిన పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో అన్ని సబ్జెక్టుల క్వశ్చన్స్ కలిపివేసి ఇవ్వడం జరుగుతుంది. మనం మ్యాథ్స్ క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేస్తున్నాం కాబట్టి క్వశ్చన్ యొక్క నెంబర్లు ఒక సిరీస్లో ఉండవు, అది మీరు గమనించుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్: What is the time taken by a 450 meters long train running at 54 kilometers per hour to cross a man standing on a platform? 450 మీటర్ల పొడవు కలిగి 54 km/h వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న ఒక మనిషిని ఎంత సమయంలో దాటుతుంది అనేది క్వశ్చన్. ఒక రైలు ఒక మనిషిని దాటాలంటే అది ప్రయాణించాల్సిన దూరం ఎంతండి? ఆ రైలు యొక్క పొడవు ఎంత అయితే ఉందో అంత దూరం ప్రయాణించాలి. ఇప్పుడు ఈ రైలు ఆ మనిషిని దాటాలంటే దాని యొక్క పొడవు 450 మీటర్లు కాబట్టి అది ప్రయాణించాల్సిన దూరం 450 మీటర్లు విత్ ద స్పీడ్ ఆఫ్ 54 km/h. 450 మీటర్ల దూరం ప్రయాణించాలి విత్ ద స్పీడ్ ఆఫ్ 54 km/h. మరి ఎంత టైం పట్టిందండి? పైన 450 ఏ యూనిట్స్లో ఉంది? మీటర్స్లో ఉంది. కాబట్టి కింద స్పీడ్ కూడా మనం దేంట్లో రాయాలండి? మీటర్ పర్ సెకండ్లోనే రాయాలి. కానీ 54 అనేది km/h ఉంది. కాబట్టి ఆ 54 km/h అనే వేగాన్ని మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. కాబట్టి ఇంటూ 5 డివైడెడ్ బై 18 అంటే మరలా పైకి వెళ్తుంది కదా, కాబట్టి ఇంటూ 18. ఒక క్యాల్కులేషన్ చేసుకోవడం ద్వారా ఆన్సర్ తీసుకోవచ్చు. 18 ఒకట్లు 18 మూడు కొట్టేస్తున్నాను. 5 మూడు 15, 15 మూడు 45 కాబట్టి 30. కాబట్టి ఎంత టైం పట్టిందండి? 30 సెకండ్స్ పడుతుంది. ఆప్షన్ 4 30 సెకండ్లు. నెక్స్ట్ వన్: A certain sum on compound interest becomes rupees 56,180 when compounded annually after 2 years and rupees 59,550.80 after 3 years. Find the sum in rupees. కొంత డబ్బుని చక్రవడ్డీకి అప్పించినట్లయితే 2 సంవత్సరాల చివరికి 56,180 రూపాయలు మొత్తంగాను, 3 సంవత్సరాల చివరికి 59,550.80 మొత్తంగాను మారినట్లయితే అసలు ఎంత అనేది క్వశ్చన్. చూడండి, కొంత డబ్బుని చక్రవడ్డీకి అప్పించాము, 2 సంవత్సరాల చివరికి అంత అమౌంట్ గాను, 3 సంవత్సరాల చివరికి 59,550.80 అమౌంట్ గాను మారింది. అమౌంట్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటండి? అమౌంట్ అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశామో లేదా అప్పించామో ఆ ప్రిన్సిపల్తో పాటు ఆ ప్రిన్సిపల్ సంపాదించిన ఇంట్రెస్ట్, ఈ రెండింటిని కలుపుకొని అమౌంట్ అంటాం. అంటే 56,180లో ప్రిన్సిపల్తో పాటుగా 2 సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ ఉంది. దీనిలో ప్రిన్సిపల్తో పాటుగా 3 సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమిటండి? ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఏమిటి అంటే ఆ 3వ సంవత్సరానికి, అంటే 1 సంవత్సరం పాటు మనం పొందిన వడ్డీనే వాటి మధ్య డిఫరెన్స్. ఈ 3వ సంవత్సరానికి ప్రిన్సిపల్ ఏమై ఉంటుంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తున్నాం కాబట్టి 3వ సంవత్సరానికి ప్రిన్సిపల్ అనేది 2వ సంవత్సరానికి చివరికి ఉన్న అమౌంట్ అనేది దీనికి ప్రిన్సిపల్గా ఉంటుంది. కాబట్టి 56,180కి 59,550.80 మధ్య డిఫరెన్స్ అనేది ఈ 3వ సంవత్సరానికి మాత్రమే సంపాదించిన కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ వడ్డీ ఏదైతే వడ్డీ అటు మధ్య డిఫరెన్స్ తీసుకుంటామో మనము, అది 56,180లో ఎంత శాతం అయితే ఉందో అంత శాతం వడ్డీ రేటు. ఓకే, ఇక్కడ కొంతమందికి ఏం డౌట్ వచ్చిందంటే చెప్తాను చూడండి. కొంతమందికి ఏం డౌట్ వచ్చిందంటే ముందు ఇంట్రెస్ట్ తీసుకుందాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. 59,550.80లో నుంచి 56,180 తీసేస్తే ఆ డిఫరెన్స్ అనేది 1 సంవత్సరానికి అంటే 3వ సంవత్సరానికి వచ్చిన చక్రవడ్డీ ఎంత ఉందండి? ఆ 0.80 అలానే ఉంటుంది. తర్వాత 000 15 అంటే 15 చెందిపోతే 7, 4లో 1 పోతే 3, 9లో 6 పోతే 3, 3,370.80. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో 3,370.80 1 సంవత్సరానికి సంపాదించిన చక్రవడ్డీ. కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే, అంటే కాన్సెప్ట్ని సరిగ్గా అర్థం చేసుకుని విద్యార్థులు ఏం చేస్తారంటే దీన్ని డబల్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ దీనిలో 2 సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ ఉంది కాబట్టి దీన్ని డబల్ చేసి దాంట్లో నుంచి తీసేస్తే మనకు ప్రిన్సిపల్ వచ్చింది కదా అని ఆలోచిస్తారు. అది సింపుల్ ఇంట్రెస్ట్లో మాత్రమే అలా వస్తుందండి. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి సైకిల్కి కూడా సమానంగా ఉంటుంది కాబట్టి 1 సంవత్సరానికి ఎంత వడ్డీ అయితే దీన్ని డబల్ చేసుకోవడం ద్వారా మనం 2 సంవత్సరాల వడ్డీ పొందొచ్చు. అది సింపుల్ ఇంట్రెస్ట్లో. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా కాదు కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్లో వెళ్తుంది కాబట్టి ఆ విధంగా దీన్ని డబల్ చేసుకొని మనం చెప్పలేము. ఖచ్చితంగా మనం ఇక్కడ వడ్డీ రేట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ 3,370.80 అనేది 3వ సంవత్సరానికి సంబంధించిన ప్రిన్సిపల్, దట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్టర్ 2 years. 56,180లో ఎంత శాతం తీసుకోవాలి? 3,370.80 అనేది 56,180. 56,180లో ఎంత శాతం కావాలి? ఎంత శాతం కావాలి కాబట్టి ఇది ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో మార్చాలంటే ఇంటూ 100 పెడతాము. 100తో మల్టిపుల్ చేస్తే పైన 2 డెసిమల్స్ కన్స్యూమ్ అయిపోతాయి. జస్ట్ అదొక కంప్లీట్ ఇంటిజర్గా మారిపోతుంది. కాబట్టి అది గమనించుకోగలిగితే ఇంటూ 100 రాయాల్సిన అవసరం లేదు.
జస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను రాస్తాను. మీరు నెక్స్ట్ టైమ్ నుంచి అది అర్థం చేసుకొని ఇటువంటి ప్రాసెస్ చేసేటప్పుడు ఆ ఇంటూ 100 పెట్టడము, డెసిమల్స్ పోయి ఇంటిజర్‌గా మారడం ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోగలగాలి. సరే ఈ 100 కన్జ్యూమ్ అయిపోయింది. ఇది ఇంటిజర్‌గా మారింది. 0, 0 తీసేస్తున్నాను. 5618 పైనేమో 33,000 చిల్లరుంది. 5,000 30,000 దాటాలంటే 6 సార్లు మల్టిపుల్ చేయాలి. 6 సార్లు డైరెక్ట్‌గా పోయిద్దా? చివరలో 8 ఉంది. 8 సార్లు 6 సార్లు పోతుంది. 6 36, 18 108 సరిపోతుందండి. కాబట్టి డైరెక్ట్‌గా మనం 6 టైమ్స్ కొట్టేయొచ్చు. ఏం చెప్పొచ్చు? 6%. ఈ 6% అనేది వడ్డీ రేట్ అనమాట. ఒక్కొక్క సంవత్సరానికి వడ్డీ రేటు 6%. ఎందుకు తీసుకున్నావన్నా అసలు వడ్డీ రేటు అంటే, ఇక్కడ మనం కాంపౌండ్ చేస్తున్నప్పుడు ఒక సంవత్సరానికి వడ్డీ తెలిస్తే 2 సంవత్సరాలకి ఎంత, 3 సంవత్సరాలకి ఎంత అని చెప్పలేమండి. వడ్డీ రేటు తెలిస్తే మాత్రమే చెప్పగలం. ఒక్కొక్క సంవత్సరానికి 6% చొప్పున 2 సంవత్సరాల తరువాత రూ. 56,180 అమౌంట్ వచ్చింది. ప్రిన్సిపల్ ఎప్పుడైనా సరే 100% ఉంటుంది. ఈ 100% పైన 2 సార్లు వరుసగా 6% చొప్పున విలువ పెంచుకుంటూ వెళ్తే గనక 12.36% పెరుగుతుంది కదా! పర్సెంటేజ్‌లో మనము సక్సెసివ్ చేంజెస్ వరుస మార్పులు అనే కాన్సెప్ట్ చెప్పుకుంటాం. దాంట్లో చెప్పుకుంటాము ఏదైనా ఒక విలువని 6% చొప్పున 6% చొప్పున 2 సార్లు లేదా ఇక్కడ 2 సంవత్సరాలు అంటున్నాం కాబట్టి 2 సైకిల్స్ పెంచడం ద్వారా దాని యొక్క విలువ ఎంత పెరుగుతుందండి? డైరెక్ట్‌గా ఎఫెక్టివ్ రేట్ ఎంత తీసుకోవచ్చు మనం? 12 కాబట్టి 12.36% 12.36% పెరుగుతుంది. ఎలా చెప్పావన్నా అంటే 6 + 6 + 6 × 6/100 పర్సెంటేజ్‌లో సక్సెసివ్ చేంజెస్ అనే కాన్సెప్ట్‌లో నేర్చుకుంటాము. కాబట్టి 6% చొప్పున 2 సంవత్సరాల పాటు మనం వడ్డీ తీసుకున్నట్లయితే చక్రవడ్డీ ఎంత ఎఫెక్టివ్ రేట్ ఉంటుందంటే 12.36% వడ్డీ తీసుకున్నాం. 100% ప్రిన్సిపల్ ప్లస్ ఈ 12.36% వడ్డీ రెండూ కలిపి 56,180 అయింది. కాబట్టి మొత్తం ఎంత అవుతుందండి? 100 ప్లస్ ఇది 112.36% విలువ ఎంతకి సమానం? 56,180కి. 56,180కి సమానం అయితే మనం చెప్పాల్సింది ప్రిన్సిపల్ దట్ ఈస్ 100%. ఇక్కడ పర్సెంటేజ్ రాస్తే కొట్టేస్తాం కాబట్టి రాయట్లేదు. 100% వాల్యూ చెప్పాలి. ఇలా అయినా రాయొచ్చు. లేదా ఆ 56,180 అనేది 100% ప్రిన్సిపల్‌తో పాటుగా 12.36% వడ్డీ కూడినది కాబట్టి మనం ప్రిన్సిపల్ రావాలంటే ఏం చెప్పొచ్చు? ఈ 56,180 ఇంటూ 100 డివైడెడ్ బై 112.36 ఇలా అయినా సరే ఈ ఒక్క ఫ్రాక్షన్ రాసుకోవడం ద్వారా అయినా సరే సింప్లిఫై చేసి ఆన్సర్ తీసుకోవచ్చు. లేదా ఇలా అయినా రాయొచ్చు. ఎలా రాసినా ఒకటే అవుతుందండి. ఎక్కడైనా ఒకటే క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి వాటి బదులు ఇక్కడ 2 సున్నాలు పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు డైరెక్ట్‌గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 56 112 18 36 సరిపోయింది కదండీ. డైరెక్ట్‌గా 2 టైమ్స్ పోతుంది. ఓకే. ఇది 10 ఇదేమో జస్ట్ 2 టైమ్స్ పోయింది. 2 ఒకటిలో 2 ఐదులు కొట్టేయచ్చు. 5 ఇంటూ 10,000 అంటే ఏం చదువుతాం? 50,000. 50,000 రూపాయలనేది ప్రిన్సిపల్ అనమాట. ఆప్షన్ 2 50,000 ప్రిన్సిపల్. చాలా మంచి క్వెషన్ అండి. క్యాలిక్యులేటివ్ 1. ఒకవేళ ఎగ్జామ్‌లో మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వెషన్స్ ఇబ్బందిగా అనిపిస్తాయి. లేదా ఇటువంటి క్వెషన్స్ వచ్చినప్పుడు బెస్ట్ మెథడ్ ఏమిటంటే దాన్ని స్కిప్ చేసి వెళ్ళడం. స్కిప్ చేయడం అనేది చాలా మంచి ఆర్ట్ అండి. ముందు క్వెషన్ పేపర్‌లో ఈజీగా సాల్వ్ చేసుకోగలిగిన క్వెషన్స్ అన్నీ చాలా ఫాస్ట్‌గా సాల్వ్ చేయాలి. క్వెషన్ పేపర్ మొత్తాన్ని తప్పనిసరిగా ఒక్కసారైనా మనం రౌండ్ అప్ చేయాలి. చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఇటువంటి క్వెషన్స్ వచ్చినప్పుడు టైమ్ లాస్ అయ్యే క్వెషన్స్ అవి కూడా సాల్వ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఒకటి గమనించండి. ఈ క్వెషన్ సాల్వ్ చేసే టైంలో మనం వేరే క్వెషన్స్ 2 లేదా 3 సాల్వ్ చేయొచ్చు. వాటికి 2 లేదా 3 మార్కులు వస్తే ఇక్కడ 1 మార్కే వచ్చింది సాల్వ్ చేయడం ద్వారా. కాబట్టి ఎప్పుడైనా సరే కొద్దిగా క్యాలిక్యులేటివ్ క్వెషన్స్ వచ్చినాయి అన్నప్పుడు స్కిప్ చేయండి. క్వెషన్ పేపర్‌లో ఈజీ క్వెషన్స్ అన్నీ సాల్వ్ చేసేసిన తర్వాత టైం మిగిల్చుకోవాలి. అప్పుడొచ్చి దీన్ని సెకండ్ అటెంప్ట్‌లో సాల్వ్ చేయండి. A sum increases by 75% in 10 years at certain rate of simple interest per annum. By what percentage will the same sum increases in 6 years at the same rate of simple interest per annum? A sum increases by 75% in 10 years at certain rate of simple interest per annum. కొంత డబ్బులంట సింపుల్ ఇంట్రెస్ట్ పైలో పెట్టుబడి పెట్టినప్పుడు 10 సంవత్సరాలలో 75% విలువ పెరిగిందంట. 10 సంవత్సరాలలో 75% విలువ పెరిగింది. బై వాట్ పర్సెంటేజ్ విల్ ద సేమ్ సమ్ ఇంక్రీజ్ ఇన్ 6 ఇయర్స్ ఎట్ ది సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. అదే వడ్డీ రేటుతో 6 సంవత్సరాలలో దాని యొక్క విలువ ఎంత శాతం పెరుగుతుంది అనేది క్వశ్చన్. చూడండి 10 సంవత్సరాలలో 75% పెరిగిందంటే ఒక్కొక్క సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరానికి యూనిఫామ్‌గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క సంవత్సరానికి ఎంత అండి? 7.5%. ఎలా చెప్పావన్నా అంటే 75% పెరిగింది తమ్ముడు. ఎంత కాలంలో? 10 సంవత్సరాల్లో కాబట్టి 10 సమాన భాగాలు చేసుకుంటే ఒక్కొక్కటి ఎంత వచ్చింది? 7.5%. కాబట్టి సంవత్సరానికి 7.5% ఇంక్రీజ్ ఉంది. అది వడ్డీ రేట్ అన్నమాట. ఈ మాత్రం చెప్పడానికి మనం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు కదా! జస్ట్ కళ్ళతో చూసి చెప్పగలగాలి మీరు. ఇప్పుడు 6 సంవత్సరాల్లో ఎంత శాతం పెరుగుతుంది అంటే ఒక్కొక్క సంవత్సరానికి 7.5% చొప్పున 6 సంవత్సరాలు జస్ట్ దీన్ని 6తో మల్టిపుల్ చేసుకుంటే సరిపోయిద్ది. 7 42 ఇదొక 3 మొత్తం కలిపి ఏమవుతుంది? 45. 45% పెరుగుతుంది.
ఆప్షన్ 2 45%. లేదు జస్ట్ ఒక యూనిటరీ మెథడ్ అయినా రాసుకోవచ్చండి. 10 సంవత్సరాలలో 75% పెరిగితే 6 సంవత్సరాల్లో ఎంత పెరుగుతుంది? ఈ విధంగా రాసేయచ్చండి. ఏ విధంగా అయినా సరే జస్ట్ ఒక యూనిటరీ మెథడ్ ద్వారా అయినా సరే సాల్వ్ చేయొచ్చు. 5తో కొట్టేస్తే 5 రెళ్ళు 5 15లు 2 ఒకటిలో 2 మూళ్ళు ఇలా కొట్టేసినా సరే 15 మూళ్ళు 45% పెరుగుతుందని ఇలా అయినా సరే చెప్పొచ్చు ఒక యూనిటరీ మెథడ్ వాడుకొని. ఎలా చేసినా ఒకటేనండి. ఆప్షన్ 2 45% పెరుగుతుంది. నెక్స్ట్ వన్. If 1 by 1 plus tan theta plus 1 by 1 minus tan theta is equal to 4, here theta is greater than 0 degrees and less than 90 degrees, that means theta is an acute angle. Then what is the value of cosecant square theta plus secant square theta? ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి గమనించండి. 1 by 1 plus tan theta plus 1 by 1 minus tan theta is equal to 4. భిన్నాలు కూడడము తీసివేయడం తప్పనిసరిగా రావాలండి. ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనం అర్థమెటిక్లో చాలా బలంగా ఉండాలి. ఆ తర్వాత మాత్రమే ప్యూర్ మ్యాథ్స్ని మనం ఫాస్ట్గా సాల్వ్ చేయగలం. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ బాగా వచ్చి ఉండాలి. అప్పుడే స్టెప్స్ తగ్గించుకోగలం. ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ ఈ రెండింటిని యాడ్ చేస్తానికి జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే న్యూమరేటర్ ఏం మిగులుతుంది? 1 plus tan theta plus 1 minus tan theta. tan క్యాన్సిల్ అయిపోయి జస్ట్ 2 మిగులుతుంది. న్యూమరేటర్ 2 మిగులుతుంది డివైడెడ్ బై 1 minus tan square. a plus b into a minus b కాబట్టి a square minus b square 1 minus tan square. ఒక స్టెప్ రాయాలంటే ప్యూర్ మ్యాథ్స్లో మన బ్రెయిన్లో అనేక ప్రాసెసింగ్లు జరగాలండి. కాబట్టి అవన్నీ మనం ఫాస్ట్గా చేయగలిగితేనే సాల్వ్ చేయగలం. ఒకసారి చూడండి, బేసిక్గా చూపిస్తాను. 1 by 1 plus tan theta ప్లస్ 1 by 1 minus tan theta. ఇక్కడ ఈ 2 ఫ్రాక్షన్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఆ 2 యాడ్ చేస్తే 4కి సమానం అన్నాడు. ఆ రెండింటిని యాడ్ చేస్తే 4కి సమానం. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే 1 minus tan theta. 1 minus tan theta. మధ్యలో గుర్తు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టండి. తర్వాత 1 plus tan theta. 1 plus tan theta. డివైడెడ్ బై ఈ రెండింటిని మల్టిపుల్ చేసుకుంటాం. ఇది a plus b ఫార్ములా ఉంది. ఇది a minus b. a square minus b square. దట్ మీన్స్ 1 minus tan square theta. 1 minus tan square theta is equal to 4. ఇక్కడ ప్లస్ tan thetaని మైనస్ tan thetaని క్యాన్సిల్ చేస్తే పైన మిగిలిందండి జస్ట్ 2 మిగులుతుంది. ఈ 2 స్టెప్స్ని మనము చూస్తూనే అర్థం చేసుకొని పెర్ఫామ్ చేయగలగాలి. తప్పనిసరిగా చేయగలిగితే అనే క్వశ్చన్ కాదు, ఖచ్చితంగా చేయగలగాలి. ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మాత్రమే స్టిప్యులేటెడ్ టైంలో 35 అర్థమెటిక్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. మ్యాథ్స్ క్వశ్చన్స్, 35 రీజనింగ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. తర్వాత మిగతా క్వశ్చన్స్ పెట్టాలి. టైం అసలు చాలా తక్కువ ఉంటుందండి. మీరు ఇటువంటి క్యాలిక్యులేషన్స్ అన్ని చూస్తూనే పెర్ఫామ్ చేయగలిగేది బాగా ప్రాక్టీస్ చేయండి. కాబట్టి ఏం చెప్పొచ్చు? 2 by 1 minus tan square theta ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అన్నాడు? 4కి సమానం. 4కి సమానం. 2 ఒకటిలో 2 రెళ్ళు కొట్టేయచ్చండి. కాబట్టి ఇక్కడ 1 minus tan square theta ఈజ్ ఈక్వల్ టు 1 minus tan square theta ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. 1/2. దట్ ఇంప్లైస్ ఈ 1/2 తీసుకొచ్చేసి ఆ tan square అటు తీసుకెళ్ళిపోతే జస్ట్ హాఫ్. ఒకటిలో నుంచి హాఫ్ పోతే హాఫే కదా. కాబట్టి tan square theta ఈజ్ ఈక్వల్ టు 1/2. దట్ ఇంప్లైస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 1/√2. 1/√2. tan theta వాల్యూ 1/√2 వచ్చిందండి. జస్ట్ ఒక చిన్న ట్రయాంగిల్కి అప్లై చేసేసుకోండి. అంతకు మించి నేను ట్రయాంగిల్ గీస్తానికి సిగ్గుపడో లేదా అది టైం వేస్ట్ అనుకుంటే కనుక మీరు ఇటువంటి క్వశ్చన్స్లో తప్పు చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఏ మాత్రం తప్పు చేయకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన టైము, మన ఎఫర్టు మనకు రిజల్ట్ ఇవ్వాలి, కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలంటే ఏ మాత్రం సిగ్గుపడకుండా ఒక చిన్న ట్రయాంగిల్ తీసేసుకొని tan theta ఈజ్ ఈక్వల్ టు 1/√2 అన్నాడు. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, అంటే ఇది 1 అయి ఉంటుంది, ఇది √2 అయి ఉంటుంది. అటువంటిప్పుడు ఇది √3 అయ్యింది. ట్రైప్లెట్స్ అన్ని మనం చదువుకొని ఉండాలి. ఇక్కడ థీటా ఉందనుకుంటే జస్ట్ ఆ ట్రయాంగిల్కి అప్లై చేసుకోండి. కొసీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా అడుగుతున్నాడు. కొసీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా. ఇదేం మీరు ఎత్తి రాయాల్సిన అవసరం లేదండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి రాస్తున్నాను. కొసీకెంట్ స్క్వేర్ థీటా. కొసీకెంట్ ఎలా వస్తుందండి? హైపోటెన్యూస్ బై ఆపోజిట్. దట్ మీన్స్ √3/1 హోల్ స్క్వేర్ అంటే ఏమొచ్చింది? √3/1 హోల్ స్క్వేర్. ఆ స్టెప్ కూడా రాయక్కర్లేదు, జస్ట్ 3 అని రాసేయండి. సీకెంట్ స్క్వేర్ థీటా హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. √3/√2. √3/√2 ఉంటుంది. దాన్ని స్క్వేర్ చేయమన్నాడు కాబట్టి స్క్వేర్ చేస్తే ఏముంటుందండి? జస్ట్ 3/2 ఉంటుంది. అర్థం చేసుకోండి, 3/2 ఉంటుంది. 3/2. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 3 6 9/2. 9/2 అదే మనకు కావాల్సిన ఆన్సర్. చాలా ఫాస్ట్గా చేయించండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను చాలా చిన్నగా చేశాను. చాలా ఈజీగా సాల్వ్ చేయించండి. కొంతమంది విద్యార్థులు జస్ట్ ప్రీవియస్ పేపర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెడుతున్నప్పుడు ఇటువంటి క్యాలిక్యులేషన్స్ కూడా, ఇప్పుడు నేను √3/√2 హోల్ స్క్వేర్ చేసి 3/2 రాశాను కదండి, ఇటువంటి క్యాలిక్యులేషన్ కూడా మాకు స్టెప్ రాసి చూపించండి, మాకు క్యాలిక్యులేషన్స్ మీరు డైరెక్ట్గా చేస్తున్నారు, మాకు అర్థం కావట్లేదు, మాకు స్టెప్స్ చేసి చూపించండి, స్పీడ్గా చెబుతున్నారు అంటున్నారు. ప్రీవియస్ పేపర్ అనేది ఎవరు సాల్వ్ చేస్తారు అంటే ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ఒక్కసారన్నా సబ్జెక్ట్ మొత్తాన్ని చదివి రెండోసారి రివిజన్ చేసుకొని
మేము ఏ ఎగ్జామ్కి అయితే అపీర్ అవ్వబోతున్నామో ఆ ఎగ్జామ్కి సంబంధించిన పర్టికులర్ పేపర్లో మా యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇస్తున్న క్వశ్చన్స్ని మేము నేర్చుకున్న కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా అని అంచనా వేసుకోవడం కోసం ప్రీవియస్ పేపర్లు చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చెయ్యం. ప్రీవియస్ పేపర్లు మనం నేర్చుకున్న సబ్జెక్ట్ని ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్కి అన్వయించుకొని ఆన్సర్లు ఫాస్ట్గా తీసుకోగలుగుతున్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి, ఇంకా ఏదైనా మన యొక్క ప్రిపరేషన్లో ఏదైనా లోపాలు ఉంటే, ఏదైనా క్వశ్చన్ మనం చేయలేకపోతే, ఏదైనా కాన్సెప్ట్ మనం కవర్ చేయలేకపోతే అది ఎగ్జామ్లో అడిగితే దాన్ని మరలా నేర్చుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళడానికి ఉపయోగపడిద్దని ప్రీవియస్ పేపర్లు చేస్తాం. ఇవి కంప్లీట్ నేర్చుకునే క్లాసులు కాదు కదండి. ఏమీ రాకుండా ఫస్ట్ క్లాసే ఇవి వచ్చేసి మాకు ప్రీవియస్ పేపర్లో మొత్తం అర్థం అవ్వాలి, ఈ పెర్ఫార్మెన్స్ కూడా మేము భిన్నాలు కూడా కోడ్ లెంత్ తీసేయలేం కానీ మాకు అర్థం అవ్వాలంటే కాన్సెప్ట్ కోర్సులో చేరండి, ఇక్కడ కాదు. ఓకే, అది అర్థం చేసుకొని స్టూడెంట్స్ చూడాలి, అది అర్థం చేసుకొని కామెంట్ చేయాలి. నేను ఫాస్ట్ చెప్పడం కాదు, మీరు స్లోగా ఉన్నారనేది అర్థం చేసుకోండి. ఓకే, కాబట్టి ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సింప్లిఫై జస్ట్ ఒక సింప్లిఫికేషన్కి వచ్చినండి. సింప్లిఫికేషన్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా బ్రాకెట్ ఏదైతే ఉందో సపరేట్ ఫంక్షన్ దానిపైన దృష్టి పెడతాం. బ్రాకెట్లో ఏముంది, 40కి యాడ్ చేయాలంట. ఏం యాడ్ చేయాలంటే 24ని 8తో డివైడ్ చేసి దాన్ని 6తో మల్టిపుల్ చేసి వచ్చిన దాన్ని 40కి యాడ్ చేసి దాంట్లో నుంచి 4 4 16 తీసేయండి అంటున్నాడు. 24ని 8తో డివైడ్ చేస్తే ఏముంటుందండి, 3 ఉంటుంది. దాన్ని 6తో మల్టిపుల్ చేస్తే ఏముంటుంది, 6 3 18. అంటే ఈ 40కి 18 యాడ్ చేయమంటున్నాడు. దాంట్లో నుంచి 4 4 16 తీసేయమంటున్నాడు. 18 నుంచి 16 తీస్తే 2, 40కి 2 యాడ్ చేస్తే 42. కాబట్టి బ్రాకెట్ మొత్తం వాల్యూ ఎంత అండి, 42. బ్రాకెట్ మొత్తం వాల్యూ 42. 72 నుంచి తీసేయాలంట. 72 నుంచి తీసేయాలి. ఏం తీసేయాలి, 4 × 42 168 తీసేయాలి. దానికి యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి, 20 యాడ్ చేయాలి. దానికి 20 యాడ్ చేయాలండి. 72 20 ఏమవుతుంది, 92. కాబట్టి 92లో నుంచి 168 తీసేయమంటున్నాడు. 168 ఇదొక 8, అయ్యొక 68 76 ఏమవుతుంది, నెగిటివ్లో ఉంటుంది. -76 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీసేస్తున్నాం కాబట్టి నెగిటివ్ వచ్చింది. -76 మన ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీగా సాల్వ్ చేయించండి, దానికోసం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏం లేదు. సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ తప్పనిసరిగా 2 అయితే ఇస్తున్నాడు. నేను ప్రిలిమ్స్కి సంబంధించిన పేపర్స్ కూడా సాల్వ్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. వాటిల్లో కూడా సింప్లిఫికేషన్ నుంచి 2 క్వశ్చన్స్ తప్పనిసరిగా వస్తున్నాయి. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 245 175 అండ్ 385. 3 నెంబర్లు ఇచ్చాడు, వాటికి సంబంధించిన హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తానికి డిఫరెంట్ మెథడ్స్ అనేవి మన కాన్సెప్ట్ వీడియోస్లో చెప్పుకుంటాం. ఇచ్చిన నెంబర్స్ని బట్టి, ఉన్న సినారియోని బట్టి మనం ఆ డిఫరెంట్ మెథడ్స్లోని ఏదో ఒక దాన్ని వాడుకొని ఆన్సర్ తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో ఈ 245కి 175కి మధ్య డిఫరెన్స్ మనం తీసుకొని ఆ డిఫరెన్స్ లేదా దాని యొక్క ఫ్యాక్టర్సే వాటి యొక్క హెచ్సిఎఫ్ అవుతాయని డిఫరెన్స్ మెథడ్ ద్వారా వెళ్దాం. దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆ 2 మనకి డిఫరెన్స్ చాలా తక్కువ నెంబరే వస్తుంది, చిన్న నెంబరే వస్తుంది కాబట్టి ఆ విధంగా ప్రొసీడ్ అవుదాం. 245కి 175కి మధ్య డిఫరెన్స్ ఇదో 25, అదొక 45, 60, 70 అనమాట. వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 70. కాబట్టి హెచ్సిఎఫ్ అనేది తప్పనిసరిగా అయితే 70 అన్న అవ్వాలి, లేదా దాని యొక్క 1 ఆఫ్ ది ఫ్యాక్టర్ అవ్వాలి. ఓకే, దాని యొక్క 1 ఆఫ్ ది ఫ్యాక్టర్ అనమాట. ఈ 70 అనేది ఇచ్చిన 3 నెంబర్స్ ప్రతి దానికి ఫ్యాక్టర్ అంటే కాదు. దీని యూనిట్ డిజిట్ 0 ఉంది. దీని యొక్క మల్టిపుల్స్ అన్నింటిలో కూడా యూనిట్ డిజిట్ 0నే వస్తుంది. అక్కడ దేనికి యూనిట్ డిజిట్ 0 లేదు. అంటే 70 అనేది డైరెక్ట్గా వాటి యొక్క ఫ్యాక్టర్ కాదు. ఇక 70 యొక్క తర్వాత ఫ్యాక్టర్ మనం గమనించుకుంటూ వెళ్తే 70 యొక్క తర్వాత ఫ్యాక్టర్ ఏమైందండి, 35 35. మరి 35 ఇవ్వబడిన అన్ని నెంబర్స్కి ఒక ఫ్యాక్టర్ అయ్యిద్దా, అయితే కనుక అదే మనకు కావాల్సిన హెచ్సిఎఫ్ అవుతుంది. 245 35 ఎన్నిసార్లు పోయింది, 7 సార్లు. 35 ఏళ్ళుగా రాసుకోవచ్చు కదండి. ఇచ్చిన నెంబర్స్ ఏమిటో గమనించండి, 245 175 అదేవిధంగా 385 ఇవి ఇచ్చిన నెంబర్స్. ఈ 245ని 35 ఏళ్ళుగా చూడొచ్చు కదా మనం. 7 3 210, 7 5 35 సరిపోతుంది. ఈ 175 అంటే 35 5లే కదండి, 35 5లు 3 5 150, 5 25. 385 అంటే 35 11లే కదండి, 350 ప్లస్ 35 35 11. ఇచ్చిన నెంబర్స్ అన్నింటిలోనూ మనం కామన్ తీయగలిగిన అతిపెద్ద నెంబర్ ఏముంటుంది అంటే 35 కదా. కాబట్టి ఆ 35 మనకు కావాల్సిన హెచ్సిఎఫ్ అవుతుంది. ఆ 35 మనకు కావాల్సిన హెచ్సిఎఫ్ ఆప్షన్ 1లో ఇచ్చాడు. ఓకే, లేదు మేము ఆప్షన్స్ ద్వారా చెక్ చేసుకుంటాము అంటే హెచ్సిఎఫ్ ఎల్లప్పుడు కూడా పెద్ద సంఖ్య అవ్వాలి కదా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్లో పెద్దదాన్ని తీసుకొని 35 అన్ని నెంబర్స్ని డివిజిబుల్ చేస్తుందా లేదని చెక్ చేసుకుంటాం, అదే ఆన్సర్గా పెడతాం. ఒకవేళ 35 ఇచ్చిన అన్ని నెంబర్స్ని డివిజిబుల్ చేయకుండా ఉన్నట్లయితే అప్పుడు దాని తర్వాత పెద్దది 25 కాబట్టి 25ని చెక్ చేసేవాళ్ళం. ఒకవేళ 25 చెక్ అది అన్ని నెంబర్స్ని డివిజిబుల్ చేస్తుంటే అది ఆన్సర్గా పెట్టేవాళ్ళం.
ఒకవేళ అది కూడా ఇచ్చిన ప్రతి నంబర్ని డివిజిబుల్ చేయకపోతే తరువాత పెద్దది 7 దగ్గరికి వెళ్ళి ఆ విధంగా చెక్ చేసుకోవాలి. 4 ఆప్షన్ చెక్ చేసే కంటే కూడా డైరెక్ట్‌గా ఈజీగా చేసి పారేయొచ్చు మనము. జస్ట్ మన కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. A person covers a certain distance at a certain speed. If he increases his speed by 30%, then it takes 15 minutes less to cover the same distance. Find the time taken by him to cover the distance when traveling at his original speed. A person covers a certain distance at a certain speed. ఒక వ్యక్తి అంట ఒక నిర్దిష్టమైన దూరాన్ని కొంత వేగంతో ప్రయాణిస్తాడంట. ఇఫ్ హి ఇంక్రీజెస్ హిస్ స్పీడ్ బై 30%, ఒకవేళ అతను తన వేగాన్ని 30% పెంచినట్లయితే అతను ఆ ప్రయాణానికి 15 నిమిషాలు తక్కువ సమయం తీసుకునేవాడంట. స్పీడ్ 30% పెంచాడు. ఎంత శాతమైనా సరే స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది కాబట్టి 30% స్పీడ్ పెంచడం వలన 15 నిమిషాలు టైం తగ్గించుకున్నాడు. ఫైండ్ ద టైం టేకెన్ బై హిమ్ టు కవర్ ద డిస్టెన్స్ వెన్ ట్రావెలింగ్ ఎట్ హిస్ ఒరిజినల్ స్పీడ్. అతను తన యొక్క సాధారణ లేదా అసలు వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు అతను ఆ ప్రయాణానికి తీసుకునే సమయం ఎంత అనేది క్వశ్చన్. చూడండి, స్పీడ్ రేషియో ఏమైంది? స్పీడ్ రేషియో అనేది 30% పెంచాడు కాబట్టి 10 ఉండాల్సింది 13గా మారింది. మరి అటువంటిప్పుడు టైం రేషియో ఏమవుతుందండి? టైం రేషియో 13 పట్టాల్సింది 10 పట్టింది. ఎంత సేవ్ అయింది అన్నాడు? 15 నిమిషాలు అన్నాడు. మనం ఇక్కడ రాసిన రేషియో ప్రకారం 13 పట్టాల్సింది 10 పట్టింది. అంటే రేషియో ప్రకారం ఎంత తగ్గిందంటే 3 యూనిట్స్ తగ్గింది. ఆ 3 యూనిట్స్ దేనికి సమానం అన్నారు? లెక్కలో 15 నిమిషాలకి సమానం అంట. అతనికి సాధారణంగా పట్టే టైం ఎంత అంటే 13. కాబట్టి ఆ 13 యూనిట్ల వాల్యూ చెప్పాలి. 3 5 లాగే 13 5 65. ఏంటిదండి? 65 నిమిషాలు. ఆన్సర్ చూస్తే గంటలు మరియు నిమిషాల రూపంలో ఇచ్చాడు కాబట్టి ఈ 65 నిమిషాలను మనం ఎలా చెప్పొచ్చు? 60 నిమిషాల వరకు 1 గంట. కాబట్టి 1 గంట ఇంకా 5 నిమిషాలు మిగిలింది కాబట్టి 1 గంట 5 నిమిషాలని చెప్పేయచ్చు. 1 గంట 5 నిమిషాలు ఆప్షన్ 3లో ఉంది. 1 గంట 5 నిమిషాలు. నెక్స్ట్ వన్. 1/7 of a 2-digit number is 15 less than half of the number. What is the sum of the digits of the 2-digit number? 1/7 of a 2-digit number. ఒక 2 అంకెల సంఖ్య ఉందంట. దానిలో 1/7 వంతు దానిలో సగం కంటే కూడా 15 తక్కువ. ఆ 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత అనేది క్వశ్చన్. 1/7 అనేది దానిలో హాఫ్ కంటే కూడా 15 తక్కువ. హాఫ్ అంటే ఏ నెంబర్లోనే హాఫ్ అంటే ఏమి రాస్తాం? 1/2 రాస్తాం. ఏ నెంబర్లోనే 1/7 వంతు అంటే ఏమి రాస్తాం? జస్ట్ 1/7. కాబట్టి 1/2 నుంచి 1/7 తీసేస్తున్నాను. ఏమొస్తుందండి? 7లో నుంచి 2 పోతే పైనేమో 5 వస్తుంది. కింద అటు 2 14. టోటల్ 14 అయితే డిఫరెన్స్ ఎంత ఉంది? 5. వాడేమన్నాడు? ఎంత తగ్గిందన్నాడు? 15 తక్కువ అన్నాడు. కాబట్టి 5 యూనిట్ల వాల్యూ 15 అయినప్పుడు టోటల్ నెంబర్ డినామినేటర్ ఎల్లప్పుడు కూడా కంప్లీట్ ఆ టోటల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. 5 3 లాగే 14 3 42. ఆ 2 అంకెల సంఖ్య ఏమిటి? 42. మనం దానిలో అంకెలు మొత్తం చెప్పాలి కాబట్టి ఏం చెప్పొచ్చు? 4 2ని యాడ్ చేసుకొని 6 అని దాని యొక్క డిజిట్స్ యొక్క సమ్ అని చెప్పొచ్చు. ఆప్షన్ 4 6 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. కంపేర్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మనం ఇదే వీడియోలో స్టార్టింగ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేశాం కదా, దానికి పట్టే టైంలో ఇటువంటి క్వశ్చన్స్ 2 లేదా 3 సాల్వ్ చేయొచ్చు. అక్కడైనా ఒకటే మార్క్ ఇస్తాడు, ఇక్కడైనా ఒకటే మార్క్ ఇస్తాడు. కాబట్టి అటువంటి క్వశ్చన్స్ని అవాయిడ్ చేసి స్కిప్ చేయాలి. అది చాలా మంచి ఆర్ట్ అండి ఎగ్జామ్లో స్కిప్ చేయడం అనేది. ఈ 56 డివైడెడ్ బై 14 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ మరొక సింప్లిఫికేషన్ క్వశ్చన్. అది జెడ్కి సమానమైనది. జెడ్ వాల్యూ అంత. ఈ క్వశ్చన్కి తెలుగు ట్రాన్స్లేషన్ అక్కర్లేదు, అందుకని నేను ప్రొవైడ్ చేయలేదు. అర్థం చేసుకోండి. సింప్లిఫికేషన్ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ప్లస్ మైనస్ ఉన్నంత వరకు అవి సపరేట్ టర్మ్స్, మిగతా రిలేషన్స్ డివైడెడ్ బై ఇంటూ ఆఫ్ ఇవన్నీ ఉన్నంత వరకు అవి ఒకటే నెంబర్గా తీసుకుంటాం. ఇంతవరకు ఇది ఒక నెంబరు, మైనస్ తర్వాత ఇంత ప్లస్ ముందు ఉన్న ఇంతవరకు నెంబరు, ఆ ప్లస్ అనేది సపరేట్. జస్ట్ ఒక 3 టర్మ్స్ ఉన్నాయి. ఆ 3ని యాడ్ చేసుకోవడం తీసేయడం చేయాలి. ఫస్ట్ దీని విలువ సపరేట్గా తీసుకుంటే 56ని డివైడ్ చేయాలండి. దేంతో? 14తో. 56ని 14తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసి దాన్ని 2 స్క్వేర్ అంటే 4తో మరలా మనం ఏం చేయాలి? మల్టిపుల్ చేయాలి. 14 1లో 14 4 కాబట్టి నా 4 ఎంత? 16. అంటే ఫస్ట్ టర్మ్ యొక్క వాల్యూ ఎంత అండి? 16. తీసేయాలంటే ఏం తీసేయాలి? 12 ఇంటూ 6 డివైడెడ్ బై 3. 6ని 3తో డివైడ్ చేసి వచ్చిందని 12తో మల్టిపుల్ చేయండి అంటున్నాడు. 6ని 3తో డివైడ్ చేస్తే 2 మిగిలిద్ది. 12 2 ఎంత? 24. తర్వాత ఏముందండి? జస్ట్ 10 ఉంది. ఇదే కదా మనకు కావాల్సింది. జెడ్కి సమానం అయితే జెడ్ వాల్యూ ఎంత అంటున్నాడు. జస్ట్ ఒక సింప్లిఫికేషన్కి వచ్చును. ఓకే, 16లో నుంచి 24 ఇస్తే -8 అలా అయినా చూడొచ్చు. లేదా 16 10 కూడితే 26. 26లో నుంచి 24 పోతే 2. కాబట్టి 2 ఈజ్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది. జెడ్ వాల్యూ 2. ఎక్కడ ఇచ్చాడు? ఆప్షన్ 4లో ఇచ్చాడు. అదే ఆన్సర్గా వెళ్తుంది. A man can do a work in 20 days and a woman can do the same work in 30 days. In how many days will 2 men and 3 women can do the work? ఒక మగవాడు ఒక పనిని 20 రోజుల్లో చేయగలడు. ఒక లేడీ అంటే ఒక ఉమెన్ అదే పనిని 30 రోజుల్లో చేయగలదు.
ఇద్దరు మగవారు, ముగ్గురు లేడీస్ కలిసి అదే పనిని ఎంత కాలంలో చేయగలరు అంటున్నాడు. మగవాడికేమో 20 రోజులు పట్టిద్దంట. వుమెన్‌కేమో 30 డేస్ పట్టిద్ది. 20 మరియు 30 రెండిటి చేత కూడా కామన్‌గా డివిజిబుల్ అయ్యే ఒక నంబర్‌ని మనం టోటల్ వర్క్‌గా తీసుకోవచ్చు. కాబట్టి టోటల్ వర్క్ ఎలా తీసుకుంటున్నాను? 60 తీసుకుంటున్నాను. అటువంటప్పుడు ఒక్కొక్క మగవాడి యొక్క కెపాసిటీ ఏమవుతుందండి? మీరు ఈ టోటల్ వర్క్, ఎమ్, డబ్ల్యూ ఇవి రాయాల్సిన అవసరం లేదు. ఆ హెడ్‌లైన్స్ మీరు రాయాల్సిన అవసరం లేదు. ఏమి రాస్తున్నాం అనేది మనకు తెలిస్తే చాలు. ప్రాక్టీస్ చేసిన తర్వాత టోటల్ వర్క్ 60 తీసుకుంటారు. మగవాడి కెపాసిటీ 23 కాబట్టి 32 కాబట్టి 3 మగవాడి కెపాసిటీని 2 వుమెన్ యొక్క కెపాసిటీని రిప్రజెంట్ చేస్తుంది అని ఈ విధంగా రాయగలిగితే చాలు. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి రాస్తాను. మీరు అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. మగవాడు 60 పనిని 20 రోజుల్లో చేయగలుగుతున్నాడు కాబట్టి ఒక్కొక్క రోజుకి వాడి యొక్క కెపాసిటీ 3. అదేవిధంగా ఒక్కొక్క వుమెన్ కెపాసిటీ ఎంత? వుమెన్ 60 పనిని 30 రోజుల్లో చేయగలుగుతుంది కాబట్టి 32 కాబట్టి ఒక్కొక్క వుమెన్ యొక్క ఒక రోజు కెపాసిటీ 2. ఇదే పనిని ఇద్దరు మగవారు, ముగ్గురు లేడీస్ కలిసి ఎంత కాలంలో చేస్తారు అంటున్నాడు. చేయాల్సిన పని ఎంత? 60. ఎవ్వరు పని చేసినా సరే చేయాల్సిన పని 60. ఎవరు చేస్తారంట? ఇద్దరు మగవారు, ముగ్గురు లేడీస్ అంట. ఒక్కొక్క మగవాడు 3 చొప్పున ఇద్దరు మగవారు ఎంత చేస్తారండి? 6 యూనిట్లు పని చేస్తాడు. అదేవిధంగా ఒక్కొక్క లేడీ 2 చొప్పున ముగ్గురు పని చేస్తారు కాబట్టి 3 రెళ్ళు 6 పని చేస్తారు. ఈ గ్రూప్ కలిస్తే మగవారు, ఆడవాళ్ళు ఇద్దరు కలిపిస్తే 6, 6 12 వరకు చేస్తారు. 12 ఒకట్లు 12 ఐదులు కాబట్టి ఏం చెప్పొచ్చు? ఎంతకాలం పట్టిద్ది? 5 డేస్ పట్టిద్ది. 5 డేస్ దట్ ఈస్ ఆప్షన్ 2. వెరీ సింపుల్ టైమ్ అండ్ వర్క్ వచ్చింది. If 0.17y is equal to 10.2, find the value of y. 0.17y is equal to 10.2 అంట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y విలువ ఎంత అంటున్నాడు. జస్ట్ y విలువ కావాలంటే 0.17 దాన్ని డివైడ్ చేసుకుంటే సరిపోయింది కదండి. ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయి కదా అన్న అంటే ఏమి ఇబ్బంది లేదు డెసిమల్స్ వల్ల. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది కదా, కావాలంటే ఇక్కడ 0 పెట్టండి దాని బదులు. ఇటు 2 డెసిమల్స్ ఉన్నాయి, అటు 2 డెసిమల్స్ ఉన్నాయి. నెగ్లెక్ట్ చేసి అసలు డెసిమల్సే లేవు తమ్ముడు ఇప్పుడు. 17తో కొట్టేసి 17 ఒకట్లు 17 ఆరులు కాబట్టి ఏం మిగులుతుంది? y is equal to 60. y వాల్యూ 60. ఎంత ఈజీగా వచ్చానండి? y వాల్యూ 60 ఆప్షన్ 2 రేషియో ప్రపోర్షన్ నుంచి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ది మోడ్ అండ్ మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. అక్కడ ఇవ్వబడిన అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మోడ్కి, మీన్ అంటే యావరేజ్, మోడ్కి యావరేజ్కి మధ్య భేదం ఎంత అంటున్నాడు. మోడ్ అంటే ఇచ్చిన డేటాలో ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ ఏదైతే ఉంటుందో, మోస్ట్ అపియరెన్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము మోడ్ అంటాము. తెలుగులో బహుళకం అంటాము. బహుళకం అంటే బహు అంటే అర్థం ఏంటి? అనేకం అని, అంటే అనేక సార్లు కనపడింది అని. కాబట్టి వీటిలో ఎక్కువ సార్లు కనపడిన నెంబర్ ఏంటండి? ఎక్కువ సార్లు కనపడిన నెంబరు 12 అనేది కళ్ళతో చూసి చెప్పేయచ్చు. ఏ ప్లేస్లో ఉన్నది అన్నది కాదు, ఎక్కువ సార్లు కనపడాలి. 12 అనేది అన్నిటికంటే ఎక్కువగా 3 సార్లు కనపడింది కాబట్టి మోడ్ ఏమంటాము? ఆ 12 అనే నెంబర్ని తీసుకుంటాం. ఎన్నిసార్లు కనపడిందని కాదు, ఆ 12 అనే నెంబర్ని మోడ్గా తీసుకున్నాం. ఇక మీన్ అంటే యావరేజే కదా. ఇక మీన్ అంటే యావరేజ్ అంటే సమ్ బై నెంబర్. ఆ ఇవ్వబడిన నెంబర్స్ అన్ని యాడ్ చేసుకొని ఆ సమ్ని నెంబర్తో డివైడ్ చేసుకోవాలి. అవన్నీ యాడ్ చేసుకుని సరిపోయి 4, 9, 6, 15, 7, 22, 30, 42, 51, 53, 63, 68, 70, 80 అనమాట. సమ్ ఎంత అయింది? 80. 80 డివైడెడ్ బై నెంబర్ ఎన్ని ఇచ్చాడు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం 10 ఉన్నాయండి. కాబట్టి మీన్ ఎంత అవుతుంది? సమ్ బై నెంబర్ అంటే 8. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత తమ్ముడు? 12కి 8కి మధ్య డిఫరెన్స్ ఎంత? 4 కదా. కాబట్టి అదే మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ గివెన్ యాజ్ 308 మీటర్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది సర్కిల్. ఒక వృత్తం యొక్క సర్కంఫరెన్స్ చుట్టుకొలత ఇచ్చాడు, అది 308 మీటర్లు అంట. అటువంటిప్పుడు ఆ వృత్తం యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే 2D అండ్ 3Dకి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు 2D 3D అంటే మెన్సరేషన్ ఇవి. ఓకే, మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడో అది ఫైండ్ అవుట్ చేస్తానికి యూజ్ చేసే ఫార్ములాలో పై గనక ఉన్నట్లయితే, అది యూజ్ చేసే ఫార్ములాలో పై గనక ఉన్నట్లయితే, పై వాల్యూ 22/7 మనకు తెలుసు కదా. 22/7 అంటే ఈ 22 అనేది 11 యొక్క మల్టిపుల్ కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ అనేది కూడా 11 యొక్క మల్టిపుల్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే అక్కడ కొన్ని ప్రత్యేకమైన సినారియోస్లో రాదు, కానీ కొన్ని మార్పులు చేసినప్పుడు, ఈ ఏరియాలో నుంచి ఆ ఏరియా తీసేసినప్పుడు అటువంటి కేసెస్లో రాకపోవచ్చు. కానీ జనరల్గా మనకి 11 యొక్క మల్టిపులే ఖచ్చితంగా ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఇచ్చిన ఆప్షన్స్లో 11 యొక్క మల్టిపుల్ 1 మాత్రమే ఉంటే ఇటువంటి క్వశ్చన్స్కి 2D అండ్ 3Dకి సంబంధించిన క్వశ్చన్స్లో అందులోని వాటి కోసం మనం యూజ్ చేస్తున్న ఫార్ములాలో పై అనేది ఉండాలి. అంతేగాని ఇప్పుడు క్యూబ్ వచ్చింది దానికి కూడా 11 యొక్క మల్టిపుల్ యూజ్ చేసుకుంటారంటే కాదు. మనం ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తామో ఆ యూజ్ చేసే ఫార్ములాలో పై అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అప్పుడు 11 యొక్క మల్టిపుల్ ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఆప్షన్ ఒకటే ఉంటే క్వశ్చన్ సాల్వ్ చేయకుండా అది ఆన్సర్గా పెట్టుకుని వెళ్ళిపోండి, ఎగ్జామ్లో టైం సేవ్ అయ్యింది. ఒకవేళ ఇక్కడ చెక్ చేసామనుకోండి, 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారం చెక్ చేసుకుంటాం. 6, 6, 12, 7, 4, 11 ఇది కాదు. 5, 6, 11, 7, 4, 11 అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదే అని చెప్పలేం, అవడానికి ఛాన్స్ ఉంది. 5, 6, 11, 7, 5, 12 ఇది కాదు.
4, 6, 10, 7, 4, 11 ఇది కాదు. ఇక 3 ఆప్షన్స్ 11 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ 2 ఏదైతే ఉందో అదే మన యొక్క ఆన్సర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం దాన్ని సాల్వ్ చేసినా కూడా అదే వస్తుంది. సరే. ప్రతిసారి దానిపైన ఆధారపడి ఎగ్జామ్‌కి వెళ్ళలేం కదండీ. ఒకవేళ 2 ఆప్షన్స్ లేదా అన్ని ఆప్షన్స్ 11 యొక్క మల్టిపుల్ ఇస్తే అప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా మనకు ఫార్ములా రావాలి, సాల్వ్ చేయడం కూడా వచ్చి తీరాలి. జస్ట్ టైం సేవ్ చేసుకోవడానికి ఒక మార్గం ఇది అంతే. ఒకవేళ ఆప్షన్స్ మనకి హెల్ప్ చేసినట్లయితే అప్పుడు ఆ విధంగా ఆన్సర్ మార్క్ చేసుకొని వెళ్ళడం అనేది ఒక మార్గం తప్పితే అదే కరెక్ట్ కాదు కదా. చేయడం కూడా నేర్చుకోవాలి. ఇక్కడ మనకేమి ఇచ్చాడు? సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఇచ్చాడు. ఒకవేళ బేసిక్‌గా మీకు సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్‌కి ఏరియాకి డైరెక్ట్ రిలేషన్ గనక తెలవకపోతే తెలుసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు c²/4π. ఏరియా ఈజ్ ఈక్వల్ టు c²/4π. ఇక్కడ c అంటే సర్కంఫరెన్స్ అన్నమాట. సర్కంఫరెన్స్‌ని స్క్వేర్ చేసుకొని దాన్ని 4πతో డివైడ్ చేసుకొని డైరెక్ట్‌గా ఏరియా వచ్చేసింది. ఒకవేళ మాకు ఈ రిలేషన్ తెలవదన్న అంటే ఏరియాకి ద రిలేషన్ బిట్వీన్ ఏరియా అండ్ సర్కంఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ c²/4π అని మీకు తెలవకపోతే అప్పుడు ఏం చేయాలి? మనకి సర్కంఫరెన్స్ 308గా ఇచ్చాడు. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ తప్పనిసరిగా అందరం తెలుసుకొని ఉంటాం. సర్కంఫరెన్స్ 2πr. కాబట్టి 2πr ఈజ్ ఈక్వల్ టు 308కి సమానం చేసుకొని దీని నుంచి రేడియస్ తీసుకొని ఆ రేడియస్ వచ్చిన తర్వాత πr² ద్వారా సర్కిల్ యొక్క ఏరియా చెప్పాల్సి ఉంటుంది. ఈ 2 చేయకుండా ఈ 2 సార్లు చేయకుండా ఒకేసారి కావాలంటే c²/4πగా తీసుకోవచ్చు. c²/4π. c అంటే సర్కంఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 308 కాబట్టి 308 ఇంటూ 308 డివైడెడ్ బై 4π. 4 ఇంటూ 22 డివైడెడ్ బై 7 అంటే ఏమైంది? మరలా పైకి వెళ్తుంది కాబట్టి 7 పైన రాశాను. ఓకే, క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. 22తో క్యాన్సిల్ చేస్తాను. 22 1లు 22 4లు 4తో క్యాన్సిల్ చేస్తే 4 7 28 24 7. ఓకే, మల్టిపుల్ చేసుకుంటాము. 7 49 36 రావాలి. ఇక్కడైనా సరే ఈ మల్టిపుల్ చేసుకోవడం ద్వారా అదే ఆన్సర్ తీసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ ఎవరైనా చేసినా అదే చేయాల్సిందేనండి. ఖచ్చితంగా పెర్ఫామ్ చేయండి. 1498 ఇంటూ 77 మల్టిపుల్ చేసుకుంటే ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ వన్. Ram gives a discount of 10% on the market price of an article and still gained 12.5%. How much would have Ram gained if he sold the item at the market price? ఒక వ్యక్తి అంట ఒక వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ పైన 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్మినప్పటికీ 12.5% లాభాన్ని పొందుతున్నాడంట. ఒకవేళ అతను ఆ వస్తువుని మార్కెట్ ప్రైస్కి అమ్మి ఉన్నట్లయితే అతని యొక్క లాభ శాతం ఎంత అయి ఉండేది అనేది క్వశ్చన్. చూడండి, 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నాడంటే మార్కెట్ ప్రైస్లో 90%కి అమ్ముతున్నట్టే. అది 12.5% లాభాన్ని చేకూరుస్తుందంటే ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ని దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తాము? కాస్ట్ ప్రైస్ పైన. దట్ మీన్స్ 90% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 112.5% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. అవునా? వాటి మధ్య రిలేషన్ మనం ట్రాక్ చేసుకోగలగాలి తప్పనిసరిగా. కాన్సెప్ట్స్ ప్రకారం నేర్చుకుంటాం. కాబట్టి మార్కెట్ ప్రైస్లో 90%కి అమ్మినప్పుడు మనం పొందుతుంది ఎంత అంటే 112.5% పొందుతున్నాం. ఒకవేళ మార్కెట్ ప్రైస్కి అమ్మినట్లయితే ఏ విలువైనా దానికి అది 100% కాబట్టి మార్కెట్ ప్రైస్కి అమ్మినట్లయితే 100%కి అమ్మినట్టు. ఆ 100% వాల్యూ దేనికి సమానం అవుతుంది? ఈ ఒక్క యూనిటరీ మెథడ్ ద్వారా మనం క్వశ్చన్కి ఆన్సర్ తీసేసుకోవచ్చు. ఒక క్యాలిక్యులేషన్. ఇక డెసిమల్ ఉంది కాబట్టి కావాలంటే ఇది 0 పెట్టుకోండి. 100 1లు 100 9లు కొట్టచ్చు. 9తో కొట్టేస్తే 9 1లు 22 9 2 18 45 9 5. 125 అంటే ఏ విలువైనా దానికి అది 100% కాబట్టి కాస్ట్ ప్రైజ్లో 125% మనం పొందామంటే ఏం అర్థం చేసుకోవచ్చు? ఈ 125లో 100% కాస్ట్ ప్రైస్ పోగా 25% ప్రాఫిట్ ఉన్నట్టు. కాబట్టి 25% లాభం ఉంది అని కళ్ళతో చూస్తూ చెప్పగలగాలి. ఆప్షన్ 2. నెక్స్ట్ వన్. ది యావరేజ్ ఆఫ్ 30 numbers is 55. ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 50 numbers is 51 and the average of the last 12 numbers is 56. What is the average of 68, 74 and the remaining of 3 numbers? Average of 30 numbers is 55. 30 సంఖ్యల యొక్క యావరేజ్ 55 అంట. 30 సంఖ్యల యొక్క యావరేజ్ 55. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 numbers is 51. ఈ 30లో మొదటి 15 సంఖ్యల యొక్క యావరేజ్ 51. అండ్ ది యావరేజ్ ఆఫ్ లాస్ట్ 12 numbers is 56. ఆఖరి 12 సంఖ్యల యొక్క యావరేజ్ 56. మొత్తం 30 సంఖ్యలో 15 12 ఇంతవరకు 27 వెళ్ళిపోతే ఇంకెన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్స్తో పాటు వాటి ది యావరేజ్ ఆఫ్ 68, 74 అండ్ ద రిమైనింగ్ 3 numbers. ఇక్కడ ఏవైతే 3 నెంబర్స్ ఉంటాయో వాటితో పాటుగా 68 మరియు 74 అనే మరొక 2 సంఖ్యలు తీసుకొని ఈ 5 సంఖ్యల యొక్క సరాసరి ఎంత అనేది క్వశ్చన్ అనమాట. డీవియేషన్ మెథడ్ ద్వారా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. వీ కెన్ అవాయిడ్ కంబర్సమ్ క్యాలిక్యులేషన్స్. 31 యొక్క యావరేజ్ 55. 55 ఉండాల్సిన యావరేజ్ ఈ 15కి 51 ఉంది. అంటే 4 తక్కువ ఉంది. అలా ఎంతమంది దగ్గర? 15 మంది దగ్గర. అంటే మొత్తం మీద 60 తక్కువ ఉంది.
55 ఉండాల్సిన యావరేజ్ 56 ఉందంటే ఒకటి ఎక్కువ ఉంది. ఎంతమంది దగ్గర? 12 మంది దగ్గర. కాబట్టి ఇక్కడ 12 ఎక్కువ ఉంది. మొత్తం మీద ఇక్కడ 60 తగ్గింది. ఇక్కడ 12 ఎక్కువ ఉంది. మొత్తం మీద 48 తక్కువే ఉంది. ఎంత ఉందండి? మొత్తం మీద 48 తగ్గింది. మరి ఈ 55 యావరేజ్‌ని మెయింటైన్ చేయాలంటే ఈ 3 నంబర్స్ ఉన్న యావరేజ్ కంటే కూడా 48 ఎక్కువని కలిగి ఉండాలి. ఉన్న యావరేజ్ కంటే 48 ఎక్కువ కలిగి ఉండాలి. ఇక్కడ మీరు ఆ మూడిటి యొక్క సమ్‌ని 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి వాటి యొక్క యావరేజ్ తీసుకొని దాన్ని 3తో మల్టిపుల్ చేసుకొని దాన్ని థ్రైస్ చేసి తీసుకోవచ్చు దాని యొక్క సమ్ము. ఎందుకంటే యావరేజ్ ఇంటూ నంబర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అవుతుంది. లేదు ఒక్కొక్క దానికి 55 అయితే తప్పనిసరిగా ఉండాలి. వాటితో పాటుగా ఇక్కడ ఏదైతే 48 లోట్ అయ్యామో అవి కూడా భర్తీ చేయాలి. ఎట్లా తీసుకున్నా ఒకటేనండి. ఎలా అయినా తీసుకోండి. మీరు ఎలా కంఫర్ట్‌గా ఉంటే అలా తీసుకోవచ్చు. ఇప్పుడు మూడిటి యొక్క యావరేజ్ తప్పనిసరిగా ఒక్కొక్క దానికి 55 చొప్పునైతే ఉండాలి. కాబట్టి 55 ఇంటూ 3 అనేది వాటి యొక్క సమ్ అవుతుంది. దాంతో పాటుగా ఇక్కడ 48 లాస్ అయ్యాం కాబట్టి ఆ 48ని కూడా ఇవే భర్తీ చేయాలి. ఇప్పుడు ఈ 3 సంఖ్యల యొక్క సమ్ అది. దీంతో పాటుగా 68 మరియు 74 అనే నంబర్స్ కూడా తీసుకొని వాటన్నిటి యొక్క యావరేజ్ చెప్పమంటున్నాడు. ముందు ఈ 3 నంబర్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది? 55 3 165 దాంతో పాటుగా 48 ఈ 3 నంబర్స్ యొక్క సమ్ ఇది. దాంతో పాటుగా మరొక 2 నంబర్స్ 68 74 తీసుకోమన్నాడు. 68 74 తీసుకొని ఇప్పుడు ఈ 5 నంబర్స్ మొత్తం 5 నంబర్స్ అని వీటి యొక్క యావరేజ్. యావరేజ్ ఎలా చెప్తామండి? సమ్ డివైడెడ్ బై నంబరే కదా. సమ్ డివైడెడ్ బై నంబరే కాబట్టి నంబర్ ఎంత? 5 నంబర్స్ కాబట్టి 5తో డివైడ్ చేస్తాం. ఇవి 3 నంబర్స్ అవి 2 నంబర్స్ మొత్తం 5 నంబర్స్ కాబట్టి మొత్తం యాడ్ చేసుకుంటే సరిపోయింది. 16 4 20 26 7 33 అంటే 330 8 16 4 20 25 330 20 355 355 డివైడెడ్ బై 5 5 ఏళ్ళు 35 5 ఒకట్లు యావరేజ్ ఎంత అయిందండి? 71. ఆప్షన్ 1 మంచి క్వశ్చన్. నెక్స్ట్ వన్. The ratio between the market price and the cost price of an article is 5:3. The selling price of the article is rupees 3024 and the shopkeeper gave 2 successive discounts of 16% and 20%. Then how much is the profit or loss? The ratio between the market price and cost price of an article is 5:3. ఒక వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి మధ్య నిష్పత్తి 5:3. If the selling price of the article is 3024 and shopkeeper gave 2 successive discounts of 16% and 20%. ఆ వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ పైన 16% మరియు 20% అనే 2 వరుస తగ్గింపులు ఇచ్చిన తర్వాత దానిని చివరిగా 3024 రూపాయలకు అమ్మారు. ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట. 3024 రూపాయలకు అమ్మారు. దెన్ హౌ మచ్ ఇస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్? ఆ వస్తువు అమ్మడం ద్వారా మనం పొందిన లాభం లేదా నష్టం ఎంత అనేది క్వశ్చన్ అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనము ప్రాఫిట్ ఆర్ లాస్ చెప్పాలంటే ఏ వస్తువుకైనా సరే లాభమా లేదా నష్టమా లేదా లాభ శాతమా లేదా నష్ట శాతం చెప్పాలంటే మనకు కావాల్సింది ఏంది? మనం ప్రాఫిట్ చెప్పాలన్నా లాస్ చెప్పాలన్నా మనకు తప్పనిసరిగా కావాల్సింది కాస్ట్ ప్రైజ్. కాస్ట్ ప్రైస్ తెలిస్తేనే కదా. అంటే ఆ వస్తువు కోసం మనం ఎంత ఖర్చు పెట్టామో తెలిస్తే దాన్ని మనం ఎంత కమ్మామో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చున్నాడు కాబట్టి లాభమో లేదా నష్టమో చెప్పగలము. అంటే మన యొక్క ఉద్దేశం ఇక్కడ ఏమవ్వాలి? ఖచ్చితంగా మనం కాస్ట్ ప్రైజ్ని ఫైండ్ అవుట్ చేసుకోగలగాలి. ఈ 3024 ఏంటిదండి? మార్కెట్ ప్రైస్ పైన 16% మరియు 20% అనే 2 తగ్గింపులు చేసిన తరువాత దాని యొక్క విలువ వచ్చింది. కాబట్టి ముందుగా ఏదైతే ఉందో ఈ 3024 తీసుకుంటున్నా. 3024 సెల్లింగ్ ప్రైస్ అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడండి? 16% మరియు 20% అనే 2 వరుస తగ్గింపులు చేసిన తరువాత విలువ ఇది. చెయ్యక ముందు తగ్గించక ముందు విలువ రీస్టోర్ చేస్తే అదేమైంది? మార్కెట్ ప్రైస్ అయింది. కాబట్టి ఈ సెల్లింగ్ ప్రైస్ నుంచి మార్కెట్ ప్రైస్ ఎలా తీసుకోవచ్చు అంటే ముందుగా 16% డిస్కౌంట్ ఇవ్వడము అంటే 16% డిస్కౌంట్ ఇవ్వడం అంటే దాని యొక్క విలువని 21/25గా మార్చడం. ఎలా చెప్పావన్నా? మాకు ఇది అర్థం కాలేదు, స్లోగా చెప్పు, ఫాస్ట్గా చెప్పు అంటే ఇవన్నీ పర్సంటేజ్లో నేర్చుకోవాలండి. పర్సంటేజ్లు ఇవన్నీ నేర్చుకోవాలి. ప్రాఫిట్ లాస్ ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఇవన్నీ వస్తాయి. అక్కడ పర్సంటేజ్లు ఇవన్నీ మనం బేసిక్స్ నేర్చుకోకుండా కాన్సెప్ట్ నేర్చుకోకుండా ఇక్కడికి వచ్చి మాకు ఇది ఇక్కడే అర్థమైపోవాలంటే ఇక్కడ ఈ ఒక్క వీడియోలో ఆటోమేటిక్ మొత్తం అర్థమైపోయే కాడికి అసలు ఎందుకు క్లాసెస్ చేయడము, చెప్పుకోవడం, జీవితం మొత్తం చదవడం దేనికి అవసరం ఉన్నది కదా. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం క్లాసెస్లో నేర్చుకోవాలి అంతే. అక్కడ నేర్చుకున్న కాన్సెప్ట్ని ఇక్కడ ఎట్లా అప్లై చేసుకుని ఆన్సర్ తీసుకోవడం అనేది నేర్చుకుంటాం. 16% డిస్కౌంట్ ఇవ్వడం అంటే దాని యొక్క విలువ 21/25గా మార్చింది. మార్చక ముందు వాల్యూ కావాలి కాబట్టి నేను చేస్తాను 25/21తో మల్టిపుల్ చేస్తున్నాను. అదేవిధంగా 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే 80%కి అమ్మాడు. 80%కి మార్చిన తర్వాత విలువ ఇది. మార్చక ముందు విలువ కావాలి కాబట్టి నాకు ఏం చేస్తాను? ఇంటూ 5/4 చేస్తున్నాను. ఇప్పుడు ఇదేంటిదండి? మార్కెట్ ప్రైజు. ఇక్కడ నేను రాసింది ఏమిటంటే మార్కెట్ ప్రైజు. మనం ఏం రాస్తున్నాం, ఏం పొందుతున్నాం అనేది మనకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. అది తెలిస్తేనే మనకు లెక్కలు బాగా వచ్చినట్టు. ఈ మార్కెట్ ప్రైస్ కూడా ఎప్పుడుదండి? కాస్ట్ ప్రైస్ 3 ఉంటే మార్కెట్ ప్రైస్ 5గా మార్చిన తర్వాతది. 3ను 5గా మార్చిన తర్వాత ఇది మార్చక ముందు విలువ కావాలి నాకు. కాబట్టి ఏం చేస్తున్నాను? దాన్ని 3/5తో మల్టిపుల్ చేస్తున్నాను. డైరెక్ట్గా నాకు కాస్ట్ ప్రైస్ వచ్చేసింది. సింగిల్ స్టెప్తో మనం కాస్ట్ ప్రైస్ తీసుకోగలగాలి. ఓకే, ఎలా రాసాము అంటే
పర్సంటేజ్‌లో సక్సెసివ్ చేంజెస్ అనే కాన్సెప్ట్‌ని బాగా నేర్చుకుంటే రాయగలం ఇది. అంతేగాని ప్రాఫిట్ లాస్‌లో ఏముండదు దీని గురించి నేర్చుకోవడానికి. పర్సంటేజ్‌లో నేర్చుకోవాలి. సరే ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుందాం. ముందు 5, 5 కొట్టేస్తున్నాను. 21తో కొట్టేస్తారు. దేనితో కొట్టేస్తారో మీ ఇష్టం లేదు. ముందు 4తో కొట్టేయండి. తర్వాత 20తో కొట్టేయండి. 4 ఏళ్ళు 28, 22 4 5 24 అంటే 4 6లు. 75తో కొట్టేస్తే 21 3లు 69 66 అంటే 63 122 26 21 6లు. 36 ఇంటూ 25 ఇంటూ 3. 25 ఇంటూ 36 తీసుకున్నామనుకోండి. 32 9. 900 ఇంటూ 3 2700. కాబట్టి 2700 అనేది దాని యొక్క కాస్ట్ ప్రైస్. 2700. రూ. 2700 పెట్టి కొని ఎంతకు అమ్మాము? 3024కి అమ్మాము. కాబట్టి ఏం చెప్పొచ్చండి? 2700 కంటే కూడా 3024 పెద్దది కాబట్టి ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్? ఇది ఒక 300 ఒక 24 రూ. 324 ప్రాఫిట్. ప్రాఫిట్ 324 ఆప్షన్ 1. ఆప్షన్ 1లోనే ఇచ్చాడు. రూ. 324 ప్రాఫిట్. ఫ్రెండ్స్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ అర్థమెటిక్ నేర్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కోసం ది బెస్ట్ అర్థమెటిక్ కోర్స్‌ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కోర్సులో అర్థమెటిక్‌లోని ప్రతి చాప్టర్‌కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్‌ని ప్రతి చాప్టర్‌కి సెపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 2024 ఇంగ్లీష్ మీడియం ఎడిషన్‌లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వెషన్ని మల్టిపుల్ వేస్‌లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ద్వారా కాన్సెప్చువల్ షార్ట్‌కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకం మనకి తెలుగులో దొరకదు కాబట్టి ఈ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి కంప్లీట్ బుక్ యొక్క తెలుగు ట్రాన్స్‌లేటెడ్ పీడీఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అర్థమెటిక్‌లో ఏ చాప్టర్‌కి సంబంధించైనా సరే కంప్లీట్ కాన్సెప్ట్ అదేవిధంగా ప్రతి ఒక్క క్వెషన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్‌కట్స్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. ఈ ఒక్క కోర్సు అదేవిధంగా ఒకే ఒక్క ప్రిపరేషన్‌తో మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఇవ్వబడిన ఏ అర్థమెటిక్ క్వెషన్ అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ కోర్సులో మనము కవర్ చేసే టాపిక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే అర్థమెటిక్‌కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఇదే ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనం టాపిక్స్ చెప్పుకుంటామో ఈ టాపిక్స్ నుంచే అర్థమెటిక్‌కి సంబంధించిన క్వెషన్స్ ఎగ్జామ్స్‌లో అడగబడతాయి. ఓకే. అదేవిధంగా ఈ కోర్సు ఎలా ఉంటుంది? ఈ కోర్సులో టీచింగ్ ఎలా ఉంటుంది? ఎలా మనం కాన్సెప్ట్ చెప్పుకొని తర్వాత క్వెషన్స్ సాల్వ్ చేస్తాము అని మీరు తెలుసుకోవడం కోసం ఈ కోర్సులోని కొన్ని వీడియోస్‌ని మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూసి తరువాత ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వారు మన యొక్క ఛానల్ నేమ్ క్వాంట్ అప్సేస్ అనే నేమ్‌తోనే ప్లే స్టోర్‌లో యాప్ అవైలబిలిటీలో ఉంది. మీరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా కోర్సు గురించి మీరు మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కోర్సుకు సంబంధించిన మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, మార్కెట్‌లో ఉన్న అర్థమెటిక్ కోర్సెస్‌లో ది బెస్ట్ కోర్స్ ఇది మాత్రమే నేను తప్పనిసరిగా చెప్పగలను. ఈ కోర్సులో స్టూడెంట్స్ మాత్రమే కాదు, మన మార్కెట్‌లో ఉన్న అనేక మంది ఫ్యాకల్టీస్ కూడా కంప్లీట్ కాన్సెప్ట్ అదేవిధంగా నేను చెప్పే షార్ట్‌కట్స్ కోసం ఈ కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒకే కోర్సుతో కంప్లీట్ అర్థమెటిక్ నేర్చుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ముందుగా మీరు మన యూట్యూబ్ ఛానల్‌లో ఉన్న వీడియోస్ చూసి మన యొక్క వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని తర్వాత కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సు యొక్క ఫీజు, వ్యాలిడిటీ సంబంధించిన విషయాలను మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత దానిలో చూడవచ్చు. ABCD is a rectangle with AB is equal to 10 centimeters and BC is equal to 8 centimeters. O is the center of the circle touching the three sides AB, BC and CD of rectangle ABCD. Find the area in centimeter square of triangle OBC. ABCD is a rectangle with AB is equal to 10 and BC is equal to 8. AB పొడవుగా ఉంది, ఎక్కువగా ఉంది 10 సెంటీమీటర్లు, BC తక్కువగా ఉంది కాబట్టి AB అనే దాన్ని లెంత్ గాను BC అనే దాన్ని బ్రెడ్త్ గాను తీసుకొని ఒక రెక్టాంగిల్ గీద్దాం. రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రం. ఓకే. ABCD ఇది A, ఇది B, C, D అంటున్నా. AB 10 ఇచ్చాడు, BC 8 ఇచ్చాడు. బాగుంది, అలా ఉంచండి. O is the center of the circle touching the three sides AB, BC and CD of rectangle ABCD. ఈ ABCD అనే రెక్టాంగిల్లో AB, BC, CD ఈ మూడు భుజములను తాకుతూ ఉన్న ఒక సర్కిల్ ఉందంట. ఆ సర్కిల్ యొక్క సర్కిల్ O is the center. ఆ సర్కిల్ యొక్క సెంటర్ని O అంటున్నాడు. సరే, ఈ మూడింటిని తాకుతూ సర్కిల్ ఉందండి. ఫ్రెండ్స్, నేను చేత్తో గీసాను కాబట్టి సర్కిల్ గుండ్రంగా రాకపోయినా దాన్ని మీరు కాసేపు గుండ్రంగా ఉంది అనుకోవాలి, అది సర్కిల్ అనుకోవాల్సింది తప్పదు కదా మనకి. O is the center. ఈ సర్కిల్ యొక్క సెంటర్ O అండి. మనం చెప్పాల్సింది ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ OBC.
ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఓబీసీ అంటే ఈ బీసీ అనే సైడ్తో ఈ సర్కిల్ యొక్క సెంటర్ని కలపడం ద్వారా ఏర్పడిన ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా వైశాల్యం మనం చెప్పాలి. అంటే ఇది ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా మనం చెప్పాలి. ఈ సర్కిల్ దీని లోపల ఇమిడి ఉంది తమ్ముడు. అర్థం చేసుకోండి, ఒక సర్కిల్ లోపల ఇక్కడి నుంచి ఒక సర్కిల్లో ఈ సర్కంఫరెన్స్ పై నుంచి ఈ సర్కంఫరెన్స్ పై దాకా సెంటర్ నుంచి వెళ్ళే లైన్ ఏమవుతుంది? దాని యొక్క డయామీటర్ అవుతుంది. ఈ సెంటర్ నుంచి ఒక లైన్ గీచాను, ఈ పై నుంచి ఈ పై దాకా, ఇదేమైందండి? డయామీటర్. ఈ లైన్ యొక్క పొడవు ఎంత అండి? ఈ రెక్టాంగిల్ ఈ సైడ్ నుంచి ఈ సైడ్ దాకా ఉంది ఎంత? 8. డయామీటర్ 8 అయినప్పుడు దాని యొక్క రేడియస్ ఏమవుతుంది తమ్ముడు? రేడియస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది డయామీటర్ కదా. కాబట్టి ఏం చెప్పొచ్చు? 4 అని చెప్పేయచ్చు కదా. దానికి రేడియస్ ఎంత అండి? 4. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న దూరమైనా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న దూరమైనా 4. ఒక సర్కిల్లో ఒక సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ పైన ఉన్న ఏ పాయింట్ గీచిందైనా సరే సమానంగానే ఉంటుంది, ఏదైనా సరే రేడియస్ అవుతుంది. కాబట్టి ఈ సర్కిల్లో కూడా ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇటువైపుకి నేను గీచేయాలని ఇటువైపుకి నేను గీచేయాలని కూడా ఏమవ్వాలి? రేడియస్ అవ్వాలి. దాని యొక్క పొడవు కూడా ఎంత అవ్వాలి? 4 అవ్వాలి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ వరకు నేను తీసుకుంటే ట్రయాంగిల్ ఓబీసీలో ఇది దాని యొక్క ఏమవుతుంది? ఎత్తు అవుతుంది. బేస్ ఎంత? 8. ఏరియా ఆఫ్ ఎనీ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ మనం ఎలా తీసుకుంటామండి? 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ ద్వారా మనం ఏరియా ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ తీసుకుంటాం కదా. ఇక్కడ కూడా దాని యొక్క బేస్ 8, బీసీ అనేది బేస్ అనమాట. కాబట్టి 1/2 ఇంటూ బీసీ అంటే 8. హైట్ ఎంత అండి? హైట్ జస్ట్ దానికి రేడియస్ 4, దానికి రేడియస్ 4. 2 ఊర్లో 2 4 కొట్టేయచ్చు. 4 4 ఎంత? 16. అదే మనం చెప్పాల్సింది. ఆ ట్రయాంగిల్కి ఏరియా ఎంత అండి? 16. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. The outer radius of a spherical shell is 9 centimeters and the thickness of the shell is 1 centimeter. Find the volume of the metal used for the shell in cubic centimeter. The outer radius of a spherical shell is 9 centimeters. ఒక స్పెరికల్ షెల్ ఉందంట. షెల్ అంటే గుల్ల అని కూడా అంటున్నాం తెలుగులో. అంటే జస్ట్ మనం క్రికెట్ బాల్ రబ్బర్ బంత్ తీసుకున్నాం అనుకోండి, మరలా మనం గేమ్ బాల్కి వెళ్ళకూడదు. రబ్బర్ బాల్ తీసుకుంటే పైన జస్ట్ కొంత లేయర్ ఉంటుంది, లోపల ఖాళీ ఉంటుంది కదా, అలా డొల్ల అనమాట. ఒక డొల్ల గోళం యొక్క బయటి వ్యాసార్థం 9 సెంటీమీటర్లు, దాని యొక్క గోడ మందమేమో 1 సెంటీమీటర్ ఉంది. అటువంటిప్పుడు దాన్ని తయారు చేయడానికి వాడిన మెటల్ యొక్క వాల్యూమ్ ఎంత, ఘనపరిమాణం ఎంత అనేది చెప్పాలి. బయట వైపు ఏదైతే ఉందో రేడియస్, దాంతో కూడిన ఘనపరిమాణం వాల్యూమ్లో నుంచి లోపల వైపు ఏదైతే ఉందో ఇన్నర్ వాల్యూమ్ తీసేస్తే సరిపోతుంది కదా. ఎక్కడైనా సరే గోళానికి వాల్యూమ్కి వచ్చేటికి 4/3 πr³ తీసుకోవాలి మనం. 4/3 πr³. ఇక్కడ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ 2 ఉంటాయి కాబట్టి ఏం చేస్తామండి? ఎక్స్టర్నల్ దాన్నేమో క్యాపిటల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తుంటాము, లోపల దాన్నేమో స్మాల్ ఆర్తో రిప్రజెంట్ చేసి 4/3 πr³ అని రాసుకుంటూ ఉంటాం. ఇవన్నీ మనం నేర్చుకుంటే ఒకేసారి 4/3 π బయట కామన్ తీసేసి రాసుకోవచ్చు. 4/3 π కామన్ తీసేస్తే ఇంకా r³ - r³ మిగిలింది. బయట వైపు రేడియస్ ఎంత? 9. 9 యొక్క క్యూబ్ రాసుకుంటాను, 729. మైనస్ లోపల వైపు ఏమైందండి? మందం 1 అంటే 9 నుంచి 1 తీస్తే 8 కదా. కాబట్టి లోపల వైపు రేడియస్ ఏమైంది? 8. 8 క్యూబ్ రాసుకుంటాం కాబట్టి 512 రాశాను. 512. 4/3 జస్ట్ 4/3. పై అంటే 22/7. ఎందుకంటే ఆప్షన్ చూస్తే పై యూజ్ చేసేసినట్టు అర్థమైపోతుంది. ఓకే. 217. 7తో క్యాన్సిల్ చేశాను అనుకోండి, 7 3 7 1. ఇంకా అంతమించి క్యాన్సిల్ చేయలేం కదా. కాబట్టి ఎలా ఉంచాల్సింది? 88 ఇంటూ 31. 31 ఇంటూ 88 మల్టిపుల్ చేసుకోండి. 27/28/3. 27/28/3. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్లో చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 9 27, 3 9 27, 1/3. 909 1/3. 909 1/3 ఆప్షన్ 3లో ఉంది. అదే ఆన్సర్గా చెబుతాం. ఇవి మనసులో ఉంచుకుంటే ఒక స్టెప్ రాయండి. ఆ ఫార్ములా మీరేం చేత రాయాల్సిన అవసరం ఉండదు. ఎగ్జామ్లో ప్రాక్టీస్ చేయాలి బాగా. 5 years ago, ages of father and his son was in the ratio 7:2. 5 years hence, the ages of father and his son will be in the ratio 9:4. After how many years will the father's age will be twice the age of his son? 5 years ago, 5 ఏళ్ల క్రితం ages of father and his son was in the ratio 7:2. 5 ఏళ్ల క్రితం తండ్రి మరియు కొడుకుల యొక్క వయసుల నిష్పత్తి 7:2గా ఉందంట. 5 ఏళ్ల తర్వాత, ఈ రోజు నుంచి 5 ఏళ్ల తర్వాత వారి యొక్క వయసుల నిష్పత్తి 9:4గా మారుతుందంట. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ విల్ ది ఫాదర్స్ ఏజ్ విల్ బి ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్? ఎన్ని సంవత్సరాల తర్వాత తండ్రి యొక్క వయసు కొడుకు వయసుకు రెట్టింపు ఉంటుంది అనేది వచ్చింది. ఫస్ట్ 5 ఏళ్ల క్రితం వచ్చేటప్పటికండి, 5 years ago. 5 years ago మీరు ఇది కూడా రాయకూడదండి. జస్ట్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే 5 ఏళ్ల క్రితానికి 5 ఏళ్ల తర్వాతకి మధ్య డిఫరెన్స్
10 సంవత్సరాలు ఉంది. 7కి 2 కలిపితే 9 వస్తుంది. 2కి 2 కలిపితే 4 వస్తుంది కాబట్టి ఆ 2 యూనిట్లు 10 సంవత్సరాలకు సమానం అయితే ఒక్కొక్క యూనిట్ 5 సంవత్సరాలకు సమానం అని వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఏజెస్ తీసేసుకోగలగాలి. ఓకే. అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇక్కడ రాసి చూపిస్తాను, అర్థం చేసుకోండి. 5 ఇయర్స్ ఎగో ఫాదర్‌కి సన్‌కి 5 ఇయర్స్ ఎగో ఫాదర్‌కి సన్‌కి ఏజ్ రేషియో ఎలా ఉందండి? 7:2గా ఉంది. 7:2గా. 5 ఇయర్స్ లేటర్ 5 ఇయర్స్ హెన్స్ అంటే అదేనండి. 5 ఇయర్స్ లేటర్ 5 ఏళ్ల తర్వాత ఆ రేషియో ఎలా మారిద్ది అంటున్నాడు? 9:4గా మారుతుంది. 9:4గా. ఫ్రెండ్స్ ఇక్కడ అర్థం చేసుకోండి. ఫాదర్ ఏజ్ రేషియో ప్రకారం 7 ఏమైందండి? 9గా మారింది. అంటే ఇక్కడ 2 పెరిగింది. సన్ ఏజ్ కూడా 2 అనేది 4గా మారింది రేషియో ప్రకారం. అంటే ఎంత పెరిగింది? 2. రేషియోలోని 2 టర్మ్స్ కూడా 2 చొప్పున పెరిగినాయి. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం నుంచి 5 ఏళ్ల తరువాతకి మనము వెళ్తున్నాము. 5 ఏళ్ల క్రితం నుంచి 5 ఏళ్ల తరువాతకి వెళ్తున్నాము కాబట్టి 2 యూనిట్లు పెరిగింది. ఇక్కడ టైం ఎంత గడిచిందండి? 5 ఏళ్ల క్రితం నుంచి 5 ఏళ్ల తర్వాతకి 10 సంవత్సరాల కాలం గడుస్తుంది. రేషియోలోని 2 అనే టర్మ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే 10 సంవత్సరాల కాలాన్ని రిప్రజెంట్ చేస్తుంది. రేషియోలోని 2 అనేది 10 ఇయర్స్ టైంని రిప్రజెంట్ చేస్తుంది. మనకి ఏం కావాలి? వాళ్ళ యొక్క ప్రెజెంటేజెస్ తీసుకుంటే తర్వాత వాళ్ళిద్దరి వయసు ఎలా వాడిచ్చిన రిలేషన్ ప్రకారం ఎలా మారిందో తెలుసుకోవచ్చు. 5 ఇయర్స్ ఎగో వాళ్ళిద్దరి యొక్క రేషియో 7:2గా ఉండేది. ముందు మనం ఏం తీసుకుందామంటే 1 యూనిట్ వాల్యూ తీసుకుందాం. 1 యూనిట్ వాల్యూ ఎంత? 5 ఇయర్స్. 1 యూనిట్ వాల్యూ 5 ఇయర్స్. 7 5 35, 5 2 10 అనేది ఎప్పుడు వయసు వాళ్ళది? 5 ఏళ్ల క్రితం. ఈ మొదటి రేషియో ప్రకారం తీసుకుంటే వాళ్ళిద్దరి యొక్క వయసులు ఎలా ఉంటాయి? 7 5 35, 5 2 10 అనేది ఎప్పుడు? 5 ఇయర్స్ ఎగో. ప్రెజెంట్ ఏమవుతాయి? వాళ్ళిద్దరి యొక్క వయసులు ప్రెజెంట్ ఏమవుతాయి? 35కి 5 పెరిగి 40 అవుతుంది. 10కి 5 పెరిగి 15 అవుతుంది. 15. ఎన్ని సంవత్సరాల తరువాత తండ్రి యొక్క వయసు కొడుకు వయసుకి రెట్టింపు ఉంటుంది అంటున్నాడు. ప్రెజెంట్ వాళ్ళిద్దరి యొక్క వయసులు 40 మరియు 15గా ఉన్నాయి. తండ్రి వయసు 40, కొడుకు వయసు 15. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే జనరల్‌గా ఇక్కడ ఏం చేస్తామంటే దీనికి ఎక్స్ దానికి ఎక్స్ యాడ్ చేసుకొని సింప్లిఫై చేస్తూ ఉంటాం. అంత అవసరం లేదు. ఇచ్చిన ఆప్షన్స్‌ని ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి. ఇచ్చిన ఆప్షన్స్‌ని ఒకసారి చెక్ చేసుకుంటే 49, 23 కాదు. ఆప్షన్ 4 చూడండి. ఆప్షన్ 4 ఏదైతే ఉందో 10 ఇది మనకు ఆన్సర్‌ని ఇస్తుంది. ప్రెజెంట్ వాళ్ళిద్దరి యొక్క వయసులో 40 15గా ఉంటే 10 ఏళ్ల తర్వాత తండ్రి వయసు 40కి 10 పెరిగి 50 అయ్యిద్ది. కొడుకు వయసు 15కి 10 పెరిగి ఏమైద్ది? 20 అయ్యిద్ది. 25కి ట్వైసే కదండి. తండ్రి వయసు కొడుకు వయసు రెట్టింపే కదా. 25 ట్వైస్ అదే మనకు కావాల్సింది. ఆప్షన్ 4 మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ యొక్క హెల్ప్ తీసుకొని ఇక్కడికి వచ్చాక సరిపోతుంది. నెక్స్ట్ వన్. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్‌ప్రెషన్. ఎక్స్‌ప్రెషన్ సింప్లిఫై చేయాలి. 12 - 6 డివైడెడ్ బై 2 + 4. 12 నుంచి తీసేయాలి. ఏంది? 6ని 2తో డివైడెడ్ చేస్తే వచ్చిన వాల్యూని 4తో యాడ్ చేసి తీసేయాలి. 12 - 6 డివైడెడ్ బై 2 అంటే ఇక్కడంతా 3. 12 - 3 + 4 అంటే 12కి 1 కూడితే 13 డివైడెడ్ బై. ఇక్కడ ఏం చేయమంటున్నాడు? 3 స్క్వేర్‌ని 3తో మల్టిపుల్ చేస్తే ఎంత అయిద్దండి? 27 అయ్యిద్ది. 27లో నుంచి 7 తీసేసి దానికి 6 యాడ్ చేయాలంట. ఏముంటుంది? 26. 13/26 అంటే అర్థం ఎంత తమ్ముడు? 1/2 అనే కదా. 1/2 అనేగా. ఎక్కడ? ఆప్షన్ 1లో ఉంది 1/2. ఇఫ్ y = cube√6 - 4 then what is the value of y³ + 12y² + 48y + 100? ఇక్కడ y³ చూడగానే మనకు అర్థమైపోయింది క్యూబ్ చేయాలి. మరి వైని ఇక్కడే క్యూబ్ చేసుకుంటే ఇటేపు ఇబ్బంది పడతాం కాబట్టి ఆ 4 ఇటు తీసుకొస్తాను. ఆ 4 ఇటు తీసుకొస్తే ఎలా రాసుకోవచ్చు అప్పుడు? y + 4 = y + 4 దేనికి సమానం అవుతుందండి? cube√6కి సమానం అవుతుంది. cube√6కి సమానం అవుతుంది. రెండేపులా క్యూబ్ చేసామనుకోండి. ఇది ఎలా ఏ రూపంలో ఉంది? a + b హోల్ క్యూబ్ రూపంలో ఉంది. a + b హోల్ క్యూబ్. a + b హోల్ క్యూబ్ ఎలా రాసుకోవచ్చు అప్పుడు మనం? a³ + b³ + 3a²b + 3ab² రాసుకుంటాం. లేదనుకుంటే a³ + b³ + 3ab × a + b కూడా రాస్తాం. ఇక్కడ మనకి విడివిడిగా టర్మ్స్ కావాలి కాబట్టి ఎక్స్పాన్షన్ ఫార్ములానే రాస్తున్నాను. ఇప్పుడు రెండేపులా క్యూబ్ చేశాను అనుకోండి. దీన్ని క్యూబ్ చేస్తున్నాను. దీన్ని కూడా క్యూబ్ చేస్తున్నాను. ఇది a + b హోల్ క్యూబ్‌గా ఉంటుంది కాబట్టి a³ అంటే y³ + b³ అంటే 64 + 3a²b y² × 4 అంటే 12 కాబట్టి 12y రాస్తున్నాను. 12y² + 3ab². 4 16 48y అవుతుంది. 48y 48y. ఓకే. దేనికి సమానం అవుతుందండి? క్యూబ్‌తో క్యాన్సిల్ అయిపోయి జస్ట్ ఏం మిగిలింది? 6 మిగిలింది. మనం చెప్పాల్సింది ఏంది? y³ + 12y² + 48y + 100. మన దగ్గర y³ ఉంది, 12y² ఉంది, 48y ఉంది. ప్లస్ ఏం కావాలి మనకి? 100. కానీ ఎంత ఉంది? 64 ఉంది. మన దగ్గర ఎంత ఉంది? 64 ఉంది. ఇది దేనికి సమానం? 6కి సమానం. మనం చెప్పాల్సింది 100, మన దగ్గర 64 ఉంది. కాబట్టి దీనికి ఒక 36 యాడ్ చేసుకుంటే మనల్ని అడిగింది వచ్చేసింది కదా. ఇటు 36 యాడ్ చేస్తాం కాబట్టి అటు కూడా ఏం చేస్తాం? జస్ట్ ఇటు కూడా 36 యాడ్ చేస్తే సరిపోయిద్ది. ఎంత అండి? 42. మనకు కావాల్సిన ఆన్సర్ 42.
ఆప్షన్ 1లో ఉంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ 2k ప్లస్ 11 వేర్ k ఇస్ ద యావరేజ్ ఆఫ్ 16, 25, 13, 26 అండ్ 15. k అనేది 16, 25, 13, 26 మరియు 15 యొక్క సరాసరి అయినప్పుడు అండర్ రూట్ 2k ప్లస్ 11 యొక్క వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఈ నంబర్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే అది k అవుతుంది. ఏమిచ్చాడు నంబర్స్? 16, 25 ఇవి 25, 15 యాడ్ చేస్తే 40. అది అట్లా ఉంచితే 26, 32, 42, 45, 55, 55, 95. 95 బై నంబర్స్ ఎన్నండి? 1, 2, 3, 4, 5. 90 నెంబరే కదా యావరేజ్ అంటే. 95 బై 5 దట్ ఈస్ 19 అనమాట. యావరేజ్ ఎంత అండి? 19. యావరేజ్ 19. ఇప్పుడు అండర్ 2k ప్లస్ 11 వాల్యూ చెప్పాలి. k ఈజ్ ఈక్వల్ టు 19. ఆ k వాల్యూ మనకు వచ్చింది. మనం చెప్పాల్సింది అండర్ 2k ప్లస్ 11 వాల్యూ. అండర్ 2 టైమ్స్ ఆఫ్ k అంటే ఎంత? మనకి 19 వచ్చింది. 19 ప్లస్ 11 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ 1938 ప్లస్ 11 49. 49 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అండి? 7. అదే మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ డి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే పుస్తకాన్ని తప్పనిసరిగా ప్రిపేర్ అవుతారు. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ క్రాక్ చేసిన ఎవరిని అడిగినా సరే కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని ప్రిపేర్ అయ్యాం అని చెప్తారు. బట్ ఎందుకు ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని ప్రిపేర్ అవుతారు? ఫ్రెండ్స్, ఎస్ఎస్సి తన పరీక్షలలో 80% ఆఫ్ ది క్వశ్చన్స్ని ప్రీవియస్ అండ్ రిపీటెడ్ మోడల్స్ నుంచే ఇస్తూ ఉంటుంది. ఈ బుక్లో మనకి ఎస్ఎస్సి ఇప్పటి వరకు కండక్ట్ చేసిన ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఇవ్వబడిన అన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్గా డివైడ్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మనం ఈ పుస్తకాన్ని సాల్వ్ చేసామంటే ఎస్ఎస్సి పరీక్షలలో ఇచ్చే 80% ఆఫ్ ది క్వశ్చన్స్ని కవర్ చేసినట్టే. ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ వంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే ఈ పుస్తకంలోని ప్రతి ఒక్క క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసే ఒక వీడియో కోర్సుని నేను ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సులో మనకి ఈ పుస్తకంలో ఇచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచెస్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సులో మనము ఈ బుక్లో ఇచ్చిన ఈ చాప్టర్స్ అన్నిటినీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బుక్ మనకి కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే అవైలబిలిటీలో ఉంటుంది. తెలుగు మీడియం విద్యార్థులకి అనుకూలంగా ఉండడం కోసం ప్రతి ఒక్క ప్రశ్నను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి వీడియోలో తెలుగు క్వశ్చన్స్ని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్లాస్ నోట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ఈ కోర్సు నుంచే వస్తాయి. ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునేవారు ప్లే స్టోర్ నుంచి క్వాంట్ అబ్సెస్డ్ అని మన యొక్క ఛానల్ నేమ్తోనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని యాప్లో జాయిన్ అవ్వచ్చు. లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా నేను యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయినా సరే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కోర్సుకు సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీకేమైనా డౌట్స్ ఉండి వాటిని క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు కోర్సు గురించి ఇంకేం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అది తెలుసుకోవచ్చు, లేదా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, k is the product of the greatest and the smallest of the numbers 1/4, 2/3. Okay, find the value of 1/k plus 4 into 1/k minus 2. k అనేది ఇక్కడ ఇవ్వబడిన 5 ఫ్రాక్షన్స్లో అన్నిటికంటే పెద్దది మరియు అన్నిటికంటే చిన్నదాని యొక్క లబ్ధానికి సమానం. అటువంటిప్పుడు 1/k plus 4 into 1/k minus 2 యొక్క విలువ ఎంత అనేది క్వశ్చన్. దానికేం తెలుగు ట్రాన్స్లేషన్ అక్కడ చిన్న చిన్న పదాలు. ఇవ్వబడిన 5 ఫ్రాక్షన్స్ కూడా మనం పర్సంటేజ్లో వాటి యొక్క పర్సంటేజ్ని మనం చెప్పగలిగినవి. ఇవన్నీ కూడా పర్సంటేజ్లో నేర్చుకుంటాం. 1/4 అంటే 25% అండి, పర్సంటేజ్ రూపంలో 25%. 2/3 అంటే 66.66 ఆర్ 66.67%. 4/5 అంటే 80% అండి, 80%. 5/8 అంటే 62.5%. 3/4 అంటే 75%. అన్నిటికంటే పెద్దది అన్నిటికంటే చిన్నదాని యొక్క విలువలు తీసుకోవాలి మనం. అన్నిటికంటే పెద్దది ఏందండి? 40. అన్నిటికంటే చిన్నది ఏందండి? 25%. అంటే వాటిని రిప్రజెంట్ చేస్తున్న 1/4, 4/5 అనే ఫ్రాక్షన్స్ మనకు కావాలి. k అనేది ఆ రెండు ఫ్రాక్షన్స్ యొక్క లబ్ధానికి సమానం. కాబట్టి k దేనికి సమానం అండి? ఆ రెండు ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో 1/4 అదేవిధంగా 4/5. 4/5 ఈ రెండు యొక్క లబ్ధానికి సమానం. 4 క్యాన్సిల్ చేస్తే ఏం మిగిలింది? 1/5. k అనేది 1/5. మనం ఏం చెప్పాలి? 1/k plus 4 1/k minus 2.
k అనేది 1/5 అయినప్పుడు 1/k ఏమవుతుందండి? 1/k అంటే దీనికి రెసిప్రోకల్, దట్ ఈస్ 5 ప్లస్ 4 ఇంటూ k 1/5. మరి 1/k ఏమవుతుందండి? 1/k 5 అవుతుంది. 5 మైనస్ 2, 5 మైనస్ 2. 5 4 కూడితే 9, 5లో నుంచి 2 పోతే 3, 9 3 ఎంత? 27. అదే మనకు కావాల్సిన ఆన్సర్ 27, ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, if 2/3 of y is equal to 8/15 of z, then y is to z. 2/3 of y అనేది 8/15 of z అయితే కనుక y is to z ఎంత? సింపుల్గా ఈ 2/3 అటు తీసుకెళ్ళి z ఇటు తీసుకుంటే సరిపోయింది కదండి. కాబట్టి ఆ z ఇటు తీసుకొస్తే y/z అయ్యింది. ఇజ్ ఈక్వల్ అంటే y is to z మనకు కావాల్సింది. 8/15 ఇటేపు ఉన్న 2/3 అటు వెళ్తే ఏమవుతుందండి? జస్ట్ 3/2. లేదా మీరు ఇక్కడి నుంచే కొట్టేయచ్చు, తప్పేం కాదు. ఇక్కడ నుంచి 2 1లో 2 4 కొట్టేయచ్చు, 3 1లో 3 5లు కొట్టేయచ్చు. ఈ జడ్డి తీసుకొస్తే మిగిలేదు అదే అయింది. అలా అయినా సరే చెప్పొచ్చు, తప్పే కాదు. ఓకే, 3 1లో 3 5లు, 2 1లో 2 4లు. కాబట్టి ఏం చెప్పచ్చు? 4:5. అదే మనకు కావాల్సిన. ఎక్కడైనా కొట్టేయండి, అదే మిగిలిద్ది. 4:5, ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, out of a total sum of 5,000 rupees, Danish invested one part at 12% simple interest per annum and the remaining part at 10% simple interest per annum. If the total interest that accrued Danish in 2 years equal to rupees 1,072, what was the sum Danish invested at 12% simple interest per annum? Out of a total sum of 5,000 rupees, Danish invested one part at 12% simple interest and another part at 10% simple interest. 5,000 రూపాయలను ఒక వ్యక్తి 2 భాగాలుగా చేసి ఒక భాగాన్నేమో 12% సింపుల్ ఇంట్రెస్ట్కి, మరొక భాగాన్ని 10% సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇఫ్ ద టోటల్ ఇంట్రెస్ట్ దట్ అక్రూడ్ టు డానిష్ ఇన్ 2 years ఈజ్ ఈక్వల్ టు 1,072. 2 సంవత్సరాల చివరిలో అతను ఈ 2 భాగాల నుంచి పొందిన మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్ 1,072 రూపాయలు. వాట్ వాజ్ ద సమ్ డానిష్ ఇన్వెస్టెడ్ 12% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. మరి డానిష్ అనే వ్యక్తి 12% సింపుల్ ఇంట్రెస్ట్కి ఎంత డబ్బుని పెట్టుబడి పెట్టాడు లేదా అప్పిచ్చాడు అనేది క్వశ్చన్. బేసిక్గా ఇటువంటి క్వశ్చన్ ఏం చేస్తుంటామంటే అలిగేషన్ అప్లై చేసుకొని చేస్తూ ఉంటారు. తప్పేం కాదు, ఏ పద్ధతిలో చేసినా తప్పు కాదు. కాబట్టి దానికంటే బెటర్ మెథడ్ ఉన్నప్పుడు మనం దాన్ని అప్లై చేసుకోవాలి. ఒకవేళ మనం అలిగేషన్ అప్లై చేయాలనుకుంటే తమ్ముడు, ఈ 2 ఇంట్రెస్ట్ రేట్లు 12%, 10% ఉన్నాయి కాబట్టి ఇటేపు 12 ఇటేపు 10 రాసి ఇక్కడ యావరేజ్గా మనం ఎంత పర్సెంట్ పొందామో తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏమై ఉండేది? 1,072 అనేది ఏదైతే ప్రిన్సిపల్ ఉందో 5,000లో ఎంత శాతమో తెలుసుకోవాలి. డివైడెడ్ బై 2 కూడా రాసుకుంటారు. 2 ఏళ్ళకి కాబట్టి 1 సంవత్సరానికి తీసుకొని దాన్ని అప్లై చేసుకోవాలి. అంత క్యాలిక్యులేషన్ చేసే కంటే ఒకసారి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏదైతే 5,000 రూపాయల ప్రిన్సిపల్ ఉందో దాన్ని 12%, 10% 2 భాగాలుగా వాడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాడు. మనం కాసేపు అనుకుందాము, దాని మొత్తాన్ని కూడా 10%కే ఇన్వెస్ట్మెంట్ చేశాడు. మొదటి భాగాన్ని, రెండో భాగాన్ని మొత్తాన్ని కూడా 10%కే ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకుందాం. 2 భాగాలను కూడా 10% ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 2 భాగాల పైన 10% సింపుల్ ఇంట్రెస్ట్ పొందుతున్నప్పుడు మొత్తం డబ్బుల పైన కూడా 10% కదా మనం పొందేది. కాబట్టి మొత్తం డబ్బులు ఏవైతే ఉన్నాయో 5,000 దాంట్లో 10% 500 రూపాయలు ఇంట్రెస్ట్ పొందేవాళ్ళు. 500 రూపాయలు ఇంట్రెస్ట్ పొందేవాళ్ళు. కానీ ఎంత పొందామని ఇచ్చాడు? 2 సంవత్సరాల్లో 1,072. 2 సంవత్సరాల్లో 1,072 అంటే ఒక సంవత్సరానికి 536 రూపాయలు. ఒక సంవత్సరానికి 536 రూపాయలు పొందాం. మనం అజ్యూమ్ చేసిన దాని ప్రకారం 500 రూపాయలే అతనికి వడ్డీ రావాలి. కానీ 536 రూపాయలు ఎందుకు పొందాడు? ఈ 36 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు పొందాడు అంటే మనమేం అజ్యూమ్ చేసుకున్నాము? ప్రతి భాగాన్ని 10%కే ఇచ్చాడు అనుకున్నాం. కానీ అతను ఒక భాగాన్ని 12% అంటే మనం అజ్యూమ్ చేసిన దానికంటే 2% అధికానికి ఇచ్చాడు. మనం అజ్యూమ్ చేసిన దానికంటే 2% అధికానికి ఇచ్చాడు కాబట్టి ఆ 36 రూపాయలు ఎందుకు ఎక్కువ వచ్చినాయి అంటే అతను ఆ 2% ఎక్కువ ఇచ్చాడు కాబట్టి ఆ 36 రూపాయలు వచ్చింది. ఆ 2% యొక్క విలువ 36 అయినప్పుడు 100% వాల్యూ ఎంత అవుతుంది? ఇంతకంటే ఈజీగా సాల్వ్ చేయలేము. దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. 2 1లో 2 18లు కొట్టేయచ్చు. కాబట్టి ఏం చెప్పచ్చు? 1,800 రూపాయలు. అతను 12%కి అప్పించిన డబ్బులు ఎంత? 1,800 రూపాయలు, ఆప్షన్ 3. అలిగేషన్కి ఎంత క్యాలిక్యులేషన్ ఇదో చూసుకోండి మీరు. ఈజీగా చేసే ఇచ్చే విధంగా. అలిగేషన్ తప్ప నేను అంటలేదు, కానీ దానికంటే బెటర్ మెథడ్ ఉంది కదా, ఇది చేసుకోవచ్చు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. మరొక సింప్లిఫికేషన్ క్వశ్చన్ అండి. 3వ క్వశ్చన్ అనుకుంటా సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఇదే పేపర్లో ఇచ్చాడు. ఈ బ్రాకెట్లో విలువ తీసుకుంటాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4ని 5తో డివైడ్ చేసుకోవాలి కాబట్టి 4/5. దాంట్లో నుంచి ఒక 3 ప్లస్ 2 అంటే సింపుల్గా ఇక్కడ -1 తీసుకోవచ్చు కదండి. 4/5లో నుంచి -1, 4/5లో నుంచి 1 తీసేసామంటే జస్ట్ -1/5 మిగులుతుంది. -1/5ని 8తో మల్టిపుల్ చేస్తే ఏం మిగులుతుంది? 8/5. అంటే న్యూమరేటర్ యొక్క వాల్యూ ఎంత? -8/5. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏం చెప్పొచ్చు? ప్లస్ 8/5. న్యూమరేటర్ యొక్క వాల్యూ 8/5. డినామినేటర్ ఏమవుతుంది? 3² ఇంటూ 8. 3² 9, 872 -4 8. కాబట్టి ఏం చెప్పొచ్చు? 64.
డినామినేటర్ 64 ఉంది కాబట్టి 64 8/5కి డినామినేటర్ 64గా వస్తుంది కాబట్టి డినామినేటర్ కిందకి రాస్తాము 64 అని. 8 ఒకటిలో 8 8 అండి. 40 ప్లస్ 1 41 డివైడెడ్ బై 8 5 40. అదే కదా మనకు కావాల్సిన ఆన్సర్ 41/40. ఆప్షన్ 2 41/40. నెక్స్ట్ వన్. AB and CD are parallel tangents to a circle with center O. Points P and Q are on AB and AC, CD respectively, such that PQ touches the circle at R. Find the measure of angle POQ. AB and CD are parallel tangents to a circle. AB and CD are parallel tangents to circle. చూడండి ఒక సర్కిల్ ఉందంట. AB అదేవిధంగా CD రెండు కూడా దానికి ప్యారలల్గా ఉన్న రెండు ట్యాంజెంట్స్. ట్యాంజెంట్స్ అంటే స్పర్శరేఖలు. ఈ విధంగా రెండు ప్యారలల్గా ఉన్నాయి. AB CD. ఇది ఏ బి అదేవిధంగా సిడి అనే రెండు ట్యాంజెంట్స్ దానికి ప్యారలల్గా ఉంది. ఇది సెంటర్ పాయింట్స్ పి అండ్ క్యూ ఆర్ ఆన్ ఏబి అండ్ సిడి రెస్పెక్టివ్లీ సచ్ దట్ పిక్యూ టచెస్ ద సర్కిల్ ఎట్ ఆర్. ఈ పి మరియు క్యూ అనేవి ఏబి మరియు సిడి పైన రెండు బిందువులు. ఆ పిక్యూని కలిపినప్పుడు అది సర్కిల్ని ఆర్ దగ్గర మీట్ అయ్యే విధంగా. ఏబి పైన పి అనే పాయింట్ ఉంది, సిడి పైన క్యూ అనే పాయింట్ ఉంది. ఈ రెండు పిక్యూలను కలుపుతున్నప్పుడు ఆ ఏర్పడే లైన్ సర్కిల్ని ఆర్ అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తూ ఉంది. ఫైండ్ ద మెజర్ ఆఫ్ POQ. POQ ఓ అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఇక్కడ ఉంటుంది. POQ ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. మనం జామెట్రీలో ఒక థీరం చెప్పుకుంటామండి. దాని యొక్క ప్రూఫ్స్ ఇక్కడ అనవసరం. దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని వాడుకోగలగాలి కాంపిటీషన్ ఎగ్జామ్లో. ఏదైనా ఒక సర్కిల్ ఉంది తమ్ముడు, ఏదైనా ఒక సర్కిల్ ఉంది. సర్కిల్కి ప్యారలల్గా రెండు ట్యాంజెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆ రెండు మీద ఒక పాయింట్ని కలిపితే ఈ విధంగా ఒక ట్యాంజెంట్ ఉంది. అప్పుడు సర్కిల్ యొక్క సెంటర్తో ఈ ట్యాంజెంట్ యొక్క ఈ పాయింట్స్ చేసి ఇక్కడ కోణం ఎల్లప్పుడు కూడా 90 degrees ఒక రైట్ యాంగిల్ ఉంటుంది, ఒక 90 degrees కోణం ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అనేది మనము జామెట్రీలో నేర్చుకుంటాము. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా ఇక్కడ ఏం చెప్పేసి 90 degrees యాంగిల్ ఉంటుంది. 90 degrees యాంగిల్. జామెట్రీలో ఎప్పుడప్పుడు కూడా మనం ఆ థీరమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిజల్ట్ని వాడుకొని క్వశ్చన్ సాల్వ్ చేసేయాలి ఎగ్జామ్లో. అంతేగా ఆ థీరమ్స్ యొక్క ప్రూఫ్స్ ఇక్కడ చెప్పుకోకూడదు, కాన్సెప్ట్ వీడియోస్లో చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్. The radius of the base of a conical tent is 9 meters and its height is 12 meters. Find the cost of the material needed to make it if it costs rupees 100 per 5 meter square. The radius of the base of a conical tent is 9 meters and height is 12 meters. కోన్ షేప్లో ఉన్న ఒక శంకు షేప్లో ఉన్న ఒక టెంట్ వేస్తున్నారంట. ఆ టెంట్ యొక్క బేస్ రేడియస్ వచ్చేటప్పటికి 9 మీటర్లు ఉంది, ఎత్తేమో 12 మీటర్లు ఉంది. ఆ టెంట్ వేయడానికి మనం ఏదైతే మెటీరియల్ వాడతామో దానికి ఒక్కొక్క 5 మీటర్ స్క్వేర్ కాదు, ప్రతి 5 మీటర్ స్క్వేర్కి 100 రూపాయల చొప్పున మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అంటున్నాడు. టెంట్ వేయడానికి మనం ఏ మెటీరియల్ వాడుతున్నామండి? జస్ట్ ఒక క్లాత్ అనుకుందాము, దాన్ని చుట్టూరా వేస్తాము. దానిపైన ఏదైతే కోన్ షేప్లో వస్తుందో అది. అంటే మనకు కావాల్సింది ఏమిటి? దాని యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా కావాలి. లేటరల్ సర్ఫేస్ ఏరియా లేదా ఇక్కడ కర్వ్డ్గా ఉంటుంది కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటండి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి πRL అనమాట. ఎల్ అంటే స్లాంట్ హైట్ మనకు తెలవాలి. ఎలా తెలుసుకోవచ్చు? దాని యొక్క ఆ కోన్కి సంబంధించి రేడియస్ 9గా ఇచ్చాడు, హైట్ 12గా ఇచ్చాడు. 9 12 కాబట్టి 15 స్లాంట్ హైట్. కళ్ళతో చూస్తూ చెప్పగలగాలి. ఈ డయాగ్రామ్ గీయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ పైథాగరన్ ట్రైప్లెట్ని మనం గుర్తు చేసుకోగలిగితే సరిపోతుంది. 9 12 15 అనే ఒక పైథాగరన్ ట్రైప్లెట్ అనమాట. 3 3 3 4 3 5 ఏ విధంగా కూడా చూడొచ్చు దాన్ని. కాబట్టి L ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు? L ఈజ్ ఈక్వల్ టు 15. కాబట్టి మొత్తం ఎంత ఏరియా ఉందండి అక్కడ? ఎంత ఏరియా యొక్క క్లాత్ కావాలి మనకి? πRL. అలానే ఉంచుతున్నాను. ఆర్ అంటే ఎంత అండి? రేడియస్ ఏమో 9 ఇచ్చాడు కాబట్టి 9 ఇంటూ L అంటే 15. దట్ ఈస్ ఈక్వల్ టు 135 π. కానీ ఒక్కొక్క 5 మీటర్ స్క్వేర్కి 100 రూపాయలు ఖర్చు అయింది అన్నాడు. కాబట్టి ఏం చెప్పవచ్చు? దీన్ని 1తో మల్టిపుల్ చేసుకుంటే 135,00 ఇంత డబ్బులు అవుతుంది. ఆప్షన్ 4లో ఇచ్చాడు 135,00. నెక్స్ట్ వన్. If 3x plus 2y is equal to 13, y square minus 4y plus 4 is equal to 0, then find x, y. 3x plus 2y అనేది 13 అంట, y square minus 4y plus 4 అనేది 0 అంట. అటువంటిప్పుడు xy విలువ ఎంత అనేది క్వశ్చన్. మీరు ఇటువంటి క్వశ్చన్ కావాలనుకుంటే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫస్ట్ దాన్ని x గాను, రెండో దాన్ని y గాను, x y గాను అజ్యూమ్ చేసుకొని వాటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని కూడా ఏ ఆప్షన్ అయితే ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తుందో అదే మన ఆన్సర్ అని చెప్పేయచ్చు మీరు. ఒకవేళ అక్కడ ఇచ్చిన దాన్ని సాల్వ్ చేయలేకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా తీసుకొని కూడా చేయొచ్చు, తప్పేం కాదు. అయితే సాల్వ్ చేసడం కూడా నేర్చుకోవాలి కదా.
వై స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4 ఏదైతే ఉందో దాన్ని ఎలా తీసుకోవచ్చండి? వై స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎలా ఉందండి? y మైనస్ 2 యొక్క హోల్ స్క్వేరే కదా. y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 అవుతుంది. y వాల్యూ 2. y మైనస్ 2 హోల్ యొక్క హోల్ స్క్వేర్ కదా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. కాబట్టి y మైనస్ 2 యొక్క హోల్ స్క్వేర్ అది 0కి సమానం అంటే y వాల్యూ 2. y వాల్యూ 2 వచ్చేసింది కాబట్టి ఒకవేళ ఇచ్చిన ఆప్షన్స్‌లో y వాల్యూ 2గా కలిగింది ఒకటే ఆప్షన్ ఉంటే అది ఆన్సర్‌గా పెట్టేవాడిని. ఇక్కడ 1, 4, 2 కూడా y వాల్యూ 2గా కలిగి ఉన్నాయి. సింపుల్‌గా y వాల్యూ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్‌లో సింప్లిఫై దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 13 అన్నాడు. y అంటే 2 కదా. కాబట్టి 3x ప్లస్ 2y అంటే 2 కాబట్టి 2 రెళ్ళు ఎంత? 4 ఈజ్ ఈక్వల్ టు 13 అయినప్పుడు x వాల్యూ ఏం చెప్పొచ్చండి? 4 అటు వెళ్ళిపోతే గనక 9 మిగులుతుంది. 3 1 3 3 కాబట్టి x వాల్యూ 3. కాబట్టి x y వాల్యూ ఏం చెప్పొచ్చు? ఫస్ట్ ఎప్పుడైనా సరే కోఆర్డినేట్స్‌లో x రాస్తాం కాబట్టి 3, తర్వాత y 3, y అంటే 2. కాబట్టి 3, 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4లో ఇచ్చాడు 3 అండ్ 2. నెక్స్ట్ వన్, if 2 sin y plus cos y is equal to √5 sin y, then find the value of tan y. మనకు tan కావాలి. ముందు ఏమి ఇచ్చారు చూడండి, 2 sin y ప్లస్ cos y is equal to √5 sin y. మనకి tan కావాలండి. tan అనేది tan θ ఎలా వస్తుందండి? tan θ is equal to sin θ by cos θ. అవునా? సైన్ని కాస్తో డివైడ్ చేసుకుంటే tan వచ్చింది. మనకు tan కావాలి కాబట్టి sin బై కాస్ రాసుకుంటే నేను ప్రతిదాన్ని కూడా ఏం చేస్తాను? నేను కాస్తో డివైడ్ చేసుకుంటూ వెళ్తాను. ప్రతిదాన్ని కూడా కాస్ వైతో డివైడ్ చేసుకుంటూ వెళ్తాను. ప్రతిదాన్ని కాస్ వైతో డివైడ్ చేస్తాను. ఈక్వల్ టు ఇటు అటు ప్రతి టర్మ్ కూడా కాస్ వైతో డివైడ్ చేస్తాను. sin బై కాస్ ఏమైంది? tan అంటే 2 tan y ప్లస్ కాస్ బై కాస్ ఏమైంది? 1 ఈజ్ ఈక్వల్ టు sin బై కాస్ tan అయింది కాబట్టి √5 tan y. ఈ tan y అటు తీసుకెళ్ళిపోతే కనుక 1 ఈజ్ ఈక్వల్ టు, లేదా tan y కామన్ తీస్తే tan అటు తీసుకెళ్ళిపోయి కామన్ తీస్తున్నాం ఒకేసారి. tan y ఇంటూ √5 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మనకు tan y కావాలి కాబట్టి ఏం చెప్పొచ్చు? tan y ఈజ్ ఈక్వల్ టు 1 బై √5 మైనస్ 2. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది? √5 ప్లస్ 2 అవుతుంది. √5 ప్లస్ 2 అదే మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 3 √5 ప్లస్ 2. నెక్స్ట్ వన్, the difference between the interest payable and a sum invested for 3 years at 20% compound interest per annum, compounded annually, and 20% simple interest per annum for the same period is rupees 448. What is the value of the sum invested? కొంత అసలుని సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టినప్పుడు పొందే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ల మధ్య భేదం 448 రూపాయలు అయితే అసలు ఎంత అనేది క్వశ్చన్. చూడండి, సంవత్సరానికి 20% చొప్పున 3 ఇయర్స్ అండి. 20% చొప్పున 3 ఇయర్స్కి మనం పే చేయాల్సిన సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఎఫెక్టివ్ రేట్ ఎంత అండి? 60% కదా. 60% ఎందుకంటే 23 60 సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోయింది. అదే 20% చొప్పున అదే 3 సంవత్సరాల కాలానికి మనం పే చేయాల్సిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఎఫెక్టివ్ రేట్ ఏమవుతుందండి? 72.8% అవుతుంది. 72.8%. సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ పే చేస్తున్నామని, ఎంత ఎక్కువ అంటే 12.8%. 12.8%. అక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 12.8% ఎక్కువ పే చేస్తున్నాం కాబట్టి వడ్డీ అనేది 448 రూపాయలు ఎక్కువ వచ్చింది. ఇదంతా మన మనసులో ఉండాలి, రాయకూడదు. 23 60 సింపుల్ ఇంట్రెస్ట్ 20% చొప్పున 3 సార్లు వరుసగా పెంచుకుంటూ వెళ్తే 72.8% విలువ పెరుగుతుంది కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 72.8% అని చెప్పగలగాలి. ఎప్పుడు చెప్పగలమంటే పర్సంటేజ్ అనే చాప్టర్ని బాగా నేర్చుకున్నప్పుడు. మీరు ఇవన్నీ కూడా చెప్పగలుగుతున్నారో చెక్ చేసుకోండి. మీరు ఇవన్నీ చెప్పలేకపోతే మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాప్టర్ రానట్టు కాదు, పర్సంటేజ్ అనే చాప్టర్ రానట్టు. ముందు అది నేర్చుకోండి. మీరు నేర్చుకున్న కాన్సెప్ట్లు ఇవన్నీ నేర్చుకున్నారో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇవన్నీ నేర్చుకోలేకపోతే ఇంకా టైం ఉంది, నేర్చుకోండి. 12.8% ఎక్కువ పే చేస్తాం కాబట్టి ఏం చెప్పొచ్చు? ఆ 12.8% యొక్క వాల్యూ దేనికి సమానం అండి? 448 రూపాయలకి సమానం. 448 రూపాయలకి సమానం. మన ప్రిన్సిపల్ చెప్పాలంటే 100% వాల్యూ చెప్పాలి. ప్రిన్సిపల్ అంటే 100% వాల్యూ చెప్పాలి. ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి కావాలంటే TCC టేబుల్ 0 పెడతాను. 4తో కొట్టేద్దాం. 4 3 4 2 4 1 1 2 అనమాట. తర్వాత 8తో డైరెక్ట్ కొట్టేస్తున్నాను. 8తో డైరెక్ట్ కొట్టేస్తే 4తోనేమో ఈ టేపు 25 కొట్టేస్తాను. 250 లేదా 125. ఈ టేపు 4తో కొట్టి ఆ తర్వాత 2తో అటైన కొట్టేది మీ ఇష్టం. 4 8 4 కదా. 4 టేపు కొట్టేస్తాను. 8తో తీసుకుంటే 8 1 32 8 4 250 × 14
అదే మన ఆన్సర్ అవుతుంది. 25 14 అంటే 12 వరకు 350 0 3500 3500 ఆప్షన్ 3. ఈ ఒక్క స్టెప్ రాస్తే చాలండి ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈస్ ద క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ విచ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వెషన్ మార్క్? జస్ట్ అక్కడ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కి మనం ఏం చెప్పాలి? అప్రాక్సిమేట్ వాల్యూ చెప్పాలి. అప్రాక్సిమేట్ వాల్యూ చెప్పమన్నప్పుడు 499.37 అన్నాడంటే ఎలా తీసుకుంటామండి? 500గా తీసుకుంటాం. 500 అప్రాక్సిమేట్ వాల్యూనండి కావాల్సింది. కాబట్టి అప్రాక్సిమేటే తీసుకోవాలి. తర్వాత ప్లస్ 1.95 ఇంటూ 4.79 1.95 నేమో మనం 2గా తీసుకోవచ్చు. ప్లస్ అవి 2 సెపరేట్ టర్మ్స్ 2 ఇంటూ 4.79 అనే దాన్ని నేను 5గా తీసుకుంటున్నాను. మైనస్ 2.87ని 3గా తీసుకుంటున్నాను. డివైడెడ్ బై 19.70ని 20గా తీసుకుంటున్నాను. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. అప్రాక్సిమేట్ మనం కూడా అప్రాక్సిమేట్గానే చెప్తాం. 5 10 అంటే 510. 510లో నుంచి జస్ట్ 3/20 తీసేయాలి తమ్ముడు. 3/20 యొక్క వాల్యూ ఏమవుతుంది? 0.1. జస్ట్ ఎంత చాలా నెగ్లిజిబుల్ కదా. మనం అప్రాక్సిమేట్ వాల్యూ చెబుతున్నాం కాబట్టి ఇక్కడ మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏమవుతుంది? ఈ 510లో నుంచి అసలు ఏమి తీసేయనట్లే అనుకోవచ్చు. కాబట్టి 510 మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 5 10. నెక్స్ట్ వన్. ఇఫ్ 23.5% ఆఫ్ అ నంబర్ ఇస్ 11.75 దెన్ వాట్ ఇస్ ద నంబర్? ఒక సంఖ్యలో 23.5% 11.75 అయితే ఆ సంఖ్య ఏమిటి అంటున్నాడు. ఒక సంఖ్యలో 23.5% యొక్క విలువ దేనికి సమానం అంటే 11.75. 11.75కి సమానం అయితే ఆ సంఖ్య ఏమిటంటే దాంట్లో 100% వాల్యూ మనం చెప్పాలి. దాంట్లో 100% వాల్యూ చెప్పాలి. ఇక 2 డెసిమల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి కావాలంటే ఇక్కడ 0 పెట్టుకొని రెండేపులా కూడా డెసిమల్స్ లేని విధంగానే మనము అర్థం చేసుకోవచ్చు. 11 22 75 150 కాబట్టి డైరెక్ట్‌గా ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే 2 ఒకటిలో 2 50లు కొట్టేయచ్చు. కాబట్టి ఆన్సర్ ఎంత? 50. 50 ఈజ్ ది ఆన్సర్. ఆప్షన్ 1లో ఉంది. నెక్స్ట్ వన్. ద మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ 29, 36, 21, 18, 7, 19 K and K is 21.25 and the mode of the observations 29, 22 something P is 29. Find the value of P minus K. చూడండి, ఫస్ట్ మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. 29, 36, 21, 18, 7, 19 KK. వీటి యొక్క మీన్ అంటే సరాసరి వచ్చినప్పటికి 21.25 అంట. వాటి యొక్క సరాసరి 21.25. అక్కడ మనం ముందుగా K విలువ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏవైతే ఉంటాయో P అనే వేరియబుల్ ఉంది. వీటి నుంచి దాని యొక్క మోడ్ 29గా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ P వాల్యూ తీసుకోవాలి. Pలో నుంచి K తీసేసి చెప్పాలి. కాబట్టి ముందుగా మనము K వాల్యూ తీసుకుందాం. K వాల్యూ ఎలా వస్తుందండి? ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ 21.25 అన్నాడు. అంటే వీటి యొక్క సమ్ము ఆ 21.25 ఇంటూ నంబర్ సమానం చేసుకుంటే సరిపోతుంది కదా. లేదా వీటి యొక్క యావరేజ్ తీసుకున్న దాన్ని 21.25కి ఈక్వల్ చేసుకోవచ్చు. యావరేజ్ కావాలంటే సమ్ బై నంబర్ సమ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ అసలు 2 3 5 7 8 9 అంటే 90. తర్వాత కొరవలన్నీ యాడ్ చేసుకుంటే 9 6 15 16 24 31 9 40 130 ప్లస్ 2K 130 ప్లస్ 2K ఎందుకంటే 2 Kలు ఉన్నాయి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సమ్ చేస్తాను ఇటే కూడా సమ్కి ఈక్వల్ చేస్తాను. సమ్ అంటే యావరేజ్ ఇంటూ నంబర్. యావరేజ్ ఎంత అయింది? 21.25. యావరేజ్ ఎంత? 21.25. నంబర్ ఎంత అండి? నంబర్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 నెంబర్స్. 8 నెంబర్స్ కాబట్టి 8తో మల్టిపుల్ చేసుకుంటే 20 కింద 168. ఇది ఒక 8 పావలాలు 2 రూపాయలు 170. 170 అండి. 130 ప్లస్ 2K ఈజ్ ఈక్వల్ టు 170 అంటే 130 పంపిస్తే 40 అయితే 2K 40 అయితే K ఈజ్ ఈక్వల్ టు ఎంత? K ఈజ్ ఈక్వల్ టు 20. K ఈజ్ ఈక్వల్ టు 20. K వాల్యూ వచ్చింది. తర్వాత మనకి P వాల్యూ కూడా కావాలి. P ఏమంటున్నాడు? ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ యొక్క మోడ్ అంటున్నాడు. మోడ్ అంటే ఎక్కువ సార్లు కనపడింది. ఎక్కువ సార్లు కనపడింది 29 అనే నెంబర్ అంటున్నాడు. ఇచ్చిన డేటా మనం చూస్తే 29 కేవలం ఒక్కసారే కనపడింది మనకి. మరి ఇంకా మిగతా నెంబర్ చూస్తే 15 అనేది మనకి 15 అనేది 2 సార్లు కనపడింది. 22 అనేది కూడా మనకి 2 సార్లు కనపడింది. 29 మాత్రం ప్రస్తుతానికి ఒక్కసారి కనపడింది. కానీ దాని యొక్క మోడ్ 29 అంటున్నాడు. మోడ్ అంటే ఎక్కువ సార్లు కనపడే నెంబర్ని మోడ్ అంటాం. ఇక్కడ 15 మరియు 22 రెండు కూడా ఒక్కొక్కటి 2 సార్లు కనపడి ఒకవేళ 29 అనేది దాని యొక్క మోడ్ అవ్వాలి అంటే ఈ 29 అనేది ఈ 15 మరియు 22 వీటికంటే కూడా ఎక్కువ సార్లు కనపడాలి. 15 మరియు 22 రెండు కూడా తలా 2 సార్లు కనపడినాయి కాబట్టి 29 మోడ్ అవ్వాలంటే మినిమం అది 3 టైమ్స్ కనపడాలి. అంటే ఇచ్చిన వాల్యూస్లో 29 అనేది మినిమం 3 టైమ్స్ ఉండాలి. మినిమం 3 టైమ్స్ ఉండాలంటే మిగతావన్నీ కాన్స్టెంట్స్, వాటి యొక్క వాల్యూస్ మనం మార్చలేం. కానీ ఇక్కడ P మరియు P అనే 2 వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ P వాల్యూస్ ఏం కాగలదండి? P వాల్యూ తప్పనిసరిగా 29 అయితే మాత్రమే 2 సార్లు P అంటే 29 29 29 29 3 సార్లు కనపడి దాని యొక్క మోడ్ 29 అవుతుంది.
కాబట్టి ఖచ్చితంగా పి యొక్క వాల్యూ ఏమై ఉండాలి? 29. పి యొక్క వాల్యూ ఎంత అండి? 29. మనం చెప్పాల్సింది పి మైనస్ కే. మనం పి మైనస్ కే వాల్యూ చెప్పాలి. కాబట్టి పి మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు పి అంటే 29. దాంట్లో నుంచి 20 తీసేస్తే ఏం మిగులుతుంది? 9. అదే మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 9 అవుతుంది. నెక్స్ట్ వన్. A right circular cone is surmounted on a hemisphere. Base of the radius of cone is equal to the radius of the hemisphere. The diameter of the hemisphere is 12 centimeters while the height of the cone is 8 centimeters. Find the cost of painting the compound object if cost rupees 25 to paint pi centimeter square. A right circular cone is surmounted on a hemisphere. ఒక కోన్ అనేది ఒక హెమిస్ఫియర్ పైన ఉందంట. డయాగ్రామ్ గీయాల్సిన అవసరం లేదు. అవన్నీ డయాగ్రామ్స్ గీసి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది కాన్సెప్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం ఇమాజిన్ చేసుకోగలగాలి. ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రైట్ సర్క్యులర్ కోన్ ఇస్ సర్మౌంటెడ్ అనే హెమిస్ఫియర్. ఒక రైట్ సర్క్యులర్ కోన్ అనేది ఒక హెమిస్ఫియర్ పైన ఉందంట. బేస్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది కోన్ ఇస్ ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ ది హెమిస్ఫియర్. ఆ కోన్ యొక్క బేస్ రేడియస్ ఈ హెమిస్ఫియర్ యొక్క రేడియస్ సమానంగా ఉన్నాయి. ద డయామీటర్ ఆఫ్ ది హెమిస్ఫియర్ ఇస్ 12 సెంటీమీటర్స్. హెమిస్ఫియర్ యొక్క డయామీటర్ 12 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. కాబట్టి రేడియస్ ఇస్ ఈక్వల్ టు ఏమైపోయిందంటే 6. రేడియస్ 6 ఫర్ బోత్ హెమిస్ఫియర్ అండ్ కోన్. అండ్ హైట్ ఆఫ్ ది కోన్ ఇస్ 8 సెంటీమీటర్స్. కోన్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడండి? 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనకి ఇక్కడ దాని పైన ఆబ్జెక్ట్కి పెయింటింగ్ వేయాలంటే మనకు కావాల్సింది ఫైన్ ద కాస్ట్ ఆఫ్ ది పెయింట్ ఇన్ ద కాంపౌండ్ ఇఫ్ ఇట్ ఇస్ కాస్ట్ రూపీస్ 25 టు పెయింట్ 5 సెంటీమీటర్ స్క్వేర్. ప్రతి 5 సెంటీమీటర్ స్క్వేర్ పెయింట్ వేస్తానికి 25 రూపాయలు చొప్పున మొత్తం ఎంత ఖర్చు అయింది చెప్పండి అంటున్నాడు. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఎక్కడైతే మనకి ఆ వాడుతున్న ఫార్ములాలో పై అనేది ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ తప్పనిసరిగా 11 యొక్క మల్టిపుల్ ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇచ్చిన ఆప్షన్స్లో చూస్తే 3 1 4 5 3300 63 9 9 రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అటువంటి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ 3300 11 యొక్క మల్టిపుల్, అదేవిధంగా 3 6 9 9 ఇది కూడా 11 యొక్క మల్టిపుల్. ఓకే, కాబట్టి లెక్క చేయాల్సింది. ఇప్పుడు దానికి పెయింట్ చేయాలంటే ఎక్కడ వేస్తామండి? బయట వైపు వేస్తాం. అంటే హెమిస్ఫియర్ యొక్క సర్ఫేస్ ఏరియాకి ఆ కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి వేస్తాం. హెమిస్ఫియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏంటండి? 2πr². హెమిస్ఫియర్ యొక్క సర్ఫేస్ ఏరియా 2πr². కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా πrl. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కదా πrl. అంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా ఎల్ తెలవాలి కదా. ఎల్ ఎలా తెలుస్తుంది? కోన్కి సంబంధించి 6 8 10 పైథాగరన్ ట్రైప్లెట్. 6 8 10 పైథాగరన్ ట్రైప్లెట్ కాబట్టి ఈ 10 ఏమవుతుంది? దాని యొక్క స్లాంట్ హైట్ ఎల్ అవుతుంది. స్లాంట్ హైట్ ఎల్. రెండిట్లో నుంచి కూడా మనము πr అనేది కామన్ తీసేయచ్చు, లేదా పై కామన్ లేదు, మీ ఇష్టం అండి, ఎట్లయినా సరే తీసేయచ్చు. రెండిట్లో నుంచి కూడా నేను పై కామన్ తీసేస్తే కనుక 2r². r అంటే ఎంత? 6 6 36 ఎంత? 72 ప్లస్ పై కామన్ తీస్తే rl రెండు మల్టిపుల్ చేసుకుంటే 60 అనమాట. కాబట్టి ఏం చెప్పచ్చు? 132 పై. ఒక్కొక్క పై సెంటీమీటర్ స్క్వేర్కి 25 రూపాయలు చొప్పున మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ 132 ఇంటూ 132 ఇంటూ 25 అనమాట. 132 ఇంటూ 25. 132 4తో డివైడ్ చేసుకుంటే 4 3 12 4 3 కాబట్టి 3300. దట్ ఈస్ ఈక్వల్ టు 3300 రూపీస్. 3300 రూపాయలు ఖర్చు అవుతుంది. 3300 ఆప్షన్ 2. Next one. PQR can do a piece of work in 40 days, 90 days and 36 days respectively. P started the work. Q joined him after 7 days. If R joined them after 8 days from the beginning, then for how many days did R work? PQR can do a piece of work in 40, 90 and 36 days. PQ మరియు R లు ఒక పనిని వరుసగా 40, 90 మరియు 36 రోజుల్లో చేయగలరు. P పనిని ప్రారంభించాడు. 7 రోజుల తర్వాత Q అతనితో చేరాడు. If R joined them after 8 years from the beginning, పని ప్రారంభించిన 8 రోజుల తర్వాత R వాళ్ళతో చేరాడు. Then for how many days did R work? మరి R అనే వ్యక్తి ఎన్ని రోజుల పాటు పని చేశాడు అంటున్నాడు. ఇక్కడ PQR వరుసగా ఒక పనిని 40, 90 మరియు 36 రోజుల్లో చేయగలరు కాబట్టి టోటల్ వర్క్ నేను చెప్పుకోవచ్చు. అక్కడ ఇచ్చిన అన్ని నెంబర్స్ యొక్క కామన్ మల్టిపుల్ని టోటల్ వర్క్గా తీసుకుంటాం. కాబట్టి టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 360గా తీసుకుంటాం టోటల్ వర్క్. అప్పుడు PQR యొక్క కెపాసిటీస్ వరుసగా P, Q మరియు Rల యొక్క కెపాసిటీస్ ఏమవుతాయి? 360 వరకుని P అనే వ్యక్తి 40 రోజుల్లో చేయగలరు కాబట్టి 4 9 కాబట్టి P యొక్క ఒక రోజు కెపాసిటీ 9. అదే 360 వరకుని R అనే వ్యక్తి 90 రోజుల్లో చేయగలరు 94 కాబట్టి Q యొక్క ఒక రోజు కెపాసిటీ 4. ఇదే 360 వరకుని R అనే వ్యక్తి 36 రోజుల్లో చేయగలరు కాబట్టి 36 10 కాబట్టి R యొక్క ఒక రోజు కెపాసిటీ 10. P started the work. Q joined him after 7 days. P పని ప్రారంభించిన 7 రోజుల తర్వాత Q అతనితో చేరాడు. If R joined them after 8 days from the beginning. పని ప్రారంభించిన 8 రోజుల తర్వాత R అనే వ్యక్తి కూడా వాళ్ళతో చేరాడు. ఇప్పుడు నేను పని ప్రారంభించిన 8 రోజుల వరకు అసలు ఏం జరిగిందనే చూస్తున్నాను.
పని ప్రారంభించిన 8 రోజుల వరకు ఏం జరిగింది అంటే పి అనే వ్యక్తి 8 రోజుల పాటు పనిచేశాడు కాబట్టి పి అనే వ్యక్తి ఒక్కొక్క రోజుకి 9 చొప్పున 8 రోజుల పాటు పనిచేసేసాడు. ఇక క్యూ అనే వ్యక్తి 7 రోజుల తర్వాత చేరాడు. మనం 8 రోజుల తర్వాతగా మాట్లాడుతున్నాం కాబట్టి జస్ట్ క్యూ అనే వ్యక్తి ఒక్క రోజు పనిచేశాడు. వాడు నిన్న చేరాడు, ఈ రోజున వరకు మాట్లాడుతున్నాం కాబట్టి జస్ట్ ఒక రోజు పనిచేశాడు. క్యూ ఒక రోజులో ఏం చేసి ఉంటాడు 4 వరకు. కాబట్టి ఎంత పని పూర్తయింది అంటే గనక ఎంత 72 4 76 76 వరకు పూర్తయింది. ఇక రిమైనింగ్ వర్క్ ఏముంటుందండి? రిమైనింగ్ వర్క్ మొత్తం పని 360లో 76 తీసేయాలి. 60 పోతే ఇంకా 16 తీయాలి, 284. మిగిలిన పని అంతా 284. ఇప్పుడు ఈ 284 పనిని ఎవరు చేయాలంటే ఇప్పుడు అందరూ పనిలో ఉన్నారు. 7 రోజుల తర్వాత క్యూ చేరాడు, 8 రోజుల తర్వాత ఆర్ చేరాడు. మనం 9వ రోజు దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి 8 రోజుల తర్వాత చేరాడు కాబట్టి ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్టర్ 8 డేస్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పనిలో ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళందరూ పనిలో ఉంటే ఒక్కొక్క రోజుకి ఎంత చేయగలంటే 9 4 13 10 23 యూనిట్ల పని చేయగలరు. ఒక్కొక్క రోజుకి 23 యూనిట్ల పని చేయగలరు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఆర్ ఎన్ని రోజులు వర్క్ చేశాడు? ఆర్ ఇప్పుడు నుంచి పని చేస్తున్నాడు కదా, కాబట్టి ఈ రిమైనింగ్ వర్క్లోనే ఆర్ అనేవాడు దాంట్లో పార్ట్ అయి ఉన్నాడు. కాబట్టి ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. ఆర్ ఎన్ని రోజులు పని చేశాడు, లేదా ఇప్పుడు నుంచి పని ఎంత కాలంలో పూర్తవుతుంది? ఈ రెండింటిలో ఏది అడిగినా ఒకటే ఆన్సర్ ఇది. ఇక ఈ మిగిలిన పనిని ఎంత కాలంలో వారందరూ కలిసి ఎంత కాలంలో పూర్తి చేశారని అడిగినా ఆర్ ఎన్ని రోజుల పాటు పని చేశాడనండి ఇదే ఆన్సర్ ఇది. ఏం చెప్పొచ్చండి? 23 ఒకటిలో 23 54 ఉంది కాబట్టి 23 రెళ్ళు తీసుకుంటాను. 46 పోతే 8 మిగిలిద్ది. 12 8/23 12 8/23 ఆప్షన్ 2లో ఇచ్చాడు. నెక్స్ట్ వన్. The following line graph shows the annual profit percentage earned by a car manufacturing company during the period 2007 to 12. ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ మనకి ఏం చెబుతుంది అంటే 2007 నుంచి 2012 సంవత్సరం వరకు ఒక కార్ల కంపెనీ పొందుతున్న యాన్యువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ని తెలియజేస్తుంది. ఒక కార్ల కంపెనీ 2007 నుంచి 2012 వరకు ప్రతి సంవత్సరం పొందుతున్న యావరేజ్ ప్రాఫిట్ యాన్యువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ని తెలుపుతుంది. మరి ఈ గ్రాఫ్ లేదా ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం మనం అతనికి ఏం క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ వాస్ ద యాన్యువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ క్లోజెస్ట్ టు ది యావరేజ్ ఆఫ్ ది యాన్యువల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఇన్ ది గివెన్ గ్రాఫ్. ఈ గ్రాఫ్లో ఇచ్చిన అన్ని సంవత్సరాలకి సంబంధించిన ప్రాఫిట్ పర్సంటేజ్ యొక్క సరాసరికి దగ్గరగా ఏ సంవత్సరం యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి మొత్తం 2007 నుంచి 2012 దాకా మొత్తం 6 ఇయర్స్కి సంబంధించిన ప్రాఫిట్ పర్సంటేజ్లు ఇచ్చాడు. వీటన్నిటి యొక్క సరాసరికి ఏ సంవత్సరానికి సంబంధించిన ప్రాఫిట్ పర్సంటేజ్ దగ్గరగా ఉంది అంటున్నాడు. అంటే వీటన్నిటి యొక్క యావరేజ్ తీసుకోవాలి కదా. యావరేజ్ ఎలా వస్తుంది? సమ్ బై నెంబర్ వస్తుంది. అంటే అవన్నీ యాడ్ చేసుకొని డివైడెడ్ బై నెంబర్ వేసుకుంటే 6 చేస్తే వస్తుంది. కాబట్టి 5 4 9 4 13 13 6 19 26 26 6 32 320 అను ఇదొక 15 335 335 డివైడెడ్ బై ఎన్ని సంవత్సరాలు అండి? 6 సంవత్సరాలు కాబట్టి 6 5 30 36 అంటే 6 సుమారుగా 56% ఈక్వల్గా జస్ట్ అప్రాక్సిమేట్గా 56 తీసుకున్నాం. ఈ 56 దగ్గరగా ఏది ఉందండి? ఈ 55. అది ఏ సంవత్సరం? 2008. కాబట్టి మన ఆన్సర్ అంతా 2008 ఆప్షన్ 1.